అందరికీ నమస్కారం. నేను మీ పల్లె సతీష్. ఈ వీడియోలో తెలంగాణ డిగ్రీ ఫస్ట్ ఇయర్లోని సెకండ్ సెమిస్టర్లో ఈరోజు మొదటి పాఠ్యాంశాన్ని చెప్పుకుంటున్నాము. ఫస్ట్ ఇయర్లోని మనము గత వీడియోలలో ఫస్ట్ సెమిస్టర్కు సంబంధించిన అంశాలన్నీ మనము చెప్పి ఈ పల్లె సతీష్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో నేను ప్లేలిస్ట్లో ఉంచాను. ఈ వీడియోలో తెలంగాణ డిగ్రీ ఫస్ట్ ఇయర్ తెలుగు సెకండ్ సెమిస్టర్లోని మొదటి పాఠ్యాంశము ఈరోజు మొదలు పెడుతున్నాము. ఇది మొదటి అధ్యాయంలో ప్రాచీన కవిత్వ విభాగానికి చెందిన మొదటి పాఠ్యాంశము గజేంద్ర మోక్షం. గజేంద్ర మోక్షం అనే ఈ పాఠ్యాంశాన్ని ఈ వీడియోలో మనము చర్చించుకుంటున్నాము. గజేంద్ర మోక్షం అనే ఈ పాఠ్యాంశాన్ని రచించిన కవి పేరు బమ్మెర పోతన. ఈ గజేంద్ర మోక్షం అనే పాఠ్యాంశాన్ని రచించిన కవి పేరు బమ్మెర పోతన. ఈ బమ్మెర పోతన కవి పరిచయం మనం చూసుకున్నట్లయితే దీంట్లో కవి పరిచయం మనకు సందర్భ సహిత వాక్యాలు రాసేటప్పుడు, అదేవిధంగా కవి పరిచయం మనకు అడగటం జరుగుతుంది. కాబట్టి కవి పరిచయం మొదటగా మనం చూసుకున్నట్లయితే కవి పరిచయం మొదటగా మనం చూసినట్టయితే ఈ కవి పరిచయంలో సహజ పండితుడు బమ్మెర పోతనకున్న బిరుదు ఏంటిదంటే సహజ పండితుడు. బమ్మెర పోతనకున్న బిరుదు సహజ పండితుడు. బమ్మెర పోతన బిరుదు ఏంటిదంటే సహజ పండితుడు. సహజ పండితుడుగా బిరుదాంకితుడైన ఈ బమ్మెర పోతన మధుర కవి. ఇతనికి ఉన్న మరొక బిరుదు ఏంటిదంటే మధుర కవి. బమ్మెర పోతనకున్న మరొక బిరుదు ఏంటంటే మధుర కవి. సహజ పండితుడు, మధుర కవి. ఇతను ఈ బమ్మెర పోతన క్రీస్తు శకము 15వ శతాబ్ది వాడు. ఇతని శతాబ్దం ఏంటిదంటే క్రీస్తు శకము 15వ శతాబ్దానికి చెందిన ఒక గొప్ప మహాకవి ఎవరంటే బమ్మెర పోతన. ఇతని బిరుదులు సహజ పండితుడు, మధుర కవి. ఈ బమ్మెర పోతన మనకు 15వ శతాబ్దానికి చెందినవాడు. అయితే తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా జనగామ సమీపంలో, తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలోని జనగామ సమీపాన ఉన్న బమ్మెర, వరంగల్ సమీపాన ఉన్న బమ్మెర అనే గ్రామంలో ఇతడు జన్మించాడు, ఈ బమ్మెర పోతన. అయితే వరంగల్ జిల్లాలోని జనగామ దగ్గర ఉన్న బమ్మెర అనే గ్రామంలో ఈ బమ్మెర పోతన జన్మించడం జరిగింది. అయితే ఇతను వరంగల్ జిల్లాలో ఈ పోతన తల్లిదండ్రులు మనం చూసినట్టయితే పోతన యొక్క తండ్రి పోతన యొక్క తల్లి పేరు లక్కమాంబ, తండ్రి పేరు కేసన. పోతన తల్లిదండ్రులు, పోతన తల్లి పేరు లక్కమాంబ, పోతన తండ్రి పేరు కేసన. పోతన తల్లి పేరు లక్కమాంబ, తండ్రి పేరు కేసన. అయితే ఇతను పోతన యొక్క కుటుంబీకులు గొప్ప శివభక్తులుగా ఉన్నారు. పోతన కుటుంబీకులు గొప్ప శివభక్తులు వీరు. అయితే ఈ రాచకొండ సంస్థానంలో పనిచేసేవారు. వీరు కుటుంబం మొత్తము శివభక్తులు. పోతన కుటుంబం మొత్తము శివభక్తులు. వీరు రాచకొండ సంస్థానం, ఈ రాచకొండ సంస్థానంలో వీరు పనిచేసేవారు. పోతన శ్రీనాథ కవి సార్వభౌమునికి సమకాలికుడని ప్రతీతి. ఈ పోతన శ్రీనాథ అనే కవికి సమకాలికుడని ప్రతీతి. ఎవరికి? శ్రీనాథ కవికి సమకాలికుడు ఎవరంటే పోతన. శ్రీనాథ కవికి సమకాలికుడు ఎవరంటే ఈ బమ్మెర పోతన. అయితే ఈ పోతన శ్రీనాథ కవి సార్వభౌమునికి సమకాలికుడని ప్రతిదీ. అయితే ఈ శ్రీనాథునితో బంధుత్వాన్ని గురించిన ఐతిహ్యాలు కూడా మనకు ఉన్నాయి.
అయితే ఈ పోతన మహాకవి ఇతను సహజ పండితుడు, మధుర కవి అయిన ఈ పోతన ఇతని రచనలు మనం ఒకసారి చూసినట్టయితే, పోతన యొక్క రచనలు మనం ఒకసారి చూసినట్టయితే, పోతన భాగవతంతో పాటు పోతన భాగవతం అంటే పోతన రచనలు. ఈ పోతన రచనలు ఇతను భాగవతంతో పాటు వీరభద్ర విజయము, వీరభద్ర విజయము, భోగిని దండకం, వీరభద్ర విజయం, భోగిని దండకం, నారాయణ శతకము మొదలైన రచనలు చేశాడు. పోతన రచనల్లో మనకు పేరెన్నిక కలిగిన రచన ఏదంటే మనకు భాగవతంగా చెప్పుకోవచ్చు. ఈ భాగవతంలో 12 స్కందాలతోని పోతన అద్భుతమైన ఒక సుందర కావ్యంగా వీటిని తీర్చిదిద్దాడు. వీటి భాగవతంలోని పద్యాలు ఎవరికి ఆబాల గోపాలాన్ని అలరించాయి. ఈ భాగవతంలో 12 స్కందాలు ఉన్నాయి. తర్వాత వీరభద్ర విజయము, భోగిని అనే దండకం, వీరభోగ వసంతరాయలు, భోగిని, వీరికి సంబంధించిన స్టోరీని భోగిని దండకం అనే పద్యాల్లో వివరించాడు. తర్వాత ఒక శతకం రాశాడు. ఆ శతకం పేరే నారాయణ శతకం అనేది రాశాడు. అయితే ఇతని గురువైన ఇవటూరి సోమనారాధ్యుడు ఇతను ఎవరు? పోతన యొక్క గురువు. పోతన యొక్క గురువు ఎవరంటే ఇవటూరి సోమనారాధ్యుడు. ఇతని కోరిక మేరకు ఇవటూరి సోమనారాధ్యుడి ఇతని కోరిక మేరకు వీరభద్ర విజయము రచించి ఆయనకే అంకితం ఇచ్చాడు. అంటే వీరభద్ర విజయం అనే ఈ వీరభద్ర విజయం అనే ఈ రచనను ఎవరి కోరిక మేరకు పోతన గారు రాశారంటే ఇవటూరి సోమనారాధ్యుడి కోరిక మేరకు పోతన ఈ వీరభద్ర విజయం అనే గ్రంథాన్ని రచించి ఎవరికి అంకితం ఇచ్చాడంటే ఈ వీరభద్ర విజయాన్ని ఇవటూరి సోమనారాధ్యుడికి అంకితం ఇచ్చాడు. వీరభద్ర విజయం అనే రచన ఎవరికి అంకితం ఇవ్వబడిందంటే పోతన యొక్క గురువైన ఇవటూరి సోమనారాధ్యుని ఇతనికి అంకితం ఇవ్వబడింది. అయితే అదేవిధంగా రాచకొండ ప్రభు అయిన సింగభూపాలుని కోసము రాచకొండ ప్రభువు అయిన సింగభూపాలుని కోరిక మేరకు ఈ రాచకొండ ప్రభువైన ఈ సింగభూపాలుని కోరిక మేరకు భోగిని దండకము రచించాడు. ఈ భోగిని దండకం అనేది రాచకొండ ప్రభువైన సింగభూపాలుని కోరిక మేరకు ఈ భోగిని దండకాన్ని రచించి ఎవరికి అంకితం ఇచ్చాడంటే ఈ సింగభూపాలునికే అంకితం ఇచ్చాడు. ఎందుకంటే ఈ సింగభూపాలుడు ఈ భోగిని దండకాన్ని రచించమని కోరితే పోతన గారు ఈ భోగిని దండకాన్ని రచించి రాచకొండ ప్రభు అయిన ఆ సింగభూపాలునికే అంకితము ఇవ్వడం జరిగింది. అయితే నారాయణ శతకంలో ఇక్కడ రచించిన ఈ నారాయణ శతకంలో కొన్ని పద్యాలు మాత్రమే మనకు అందుబాటులో లభిస్తున్నాయి. అయితే ఈ పోతన శ్రీరామ భక్తుడు. పోతన ఎవరి భక్తుడంటే శ్రీరామ భక్తుడు. పోతన శ్రీరాముని యొక్క భక్తుడు. పోతన ఎవరి భక్తుడంటే శ్రీరాముని భక్తుడు. శ్రీరామ భక్తుడు ఎవరంటే పోతన. బమ్మెర పోతన ఎవరి భక్తులంటే శ్రీరాముని యొక్క భక్తుడు. అయితే ఆ శ్రీరామచంద్రుని ప్రేరణతోనే భాగవత రచనకు పూనుకున్నాడు. అంటే శ్రీరాముని యొక్క ప్రేరణతోని ఆ శ్రీరాముని మదిలో కొలుచుకుంటూ ఆ శ్రీరాముని మదిలో ఊహించుకుంటూ అతను భాగవత రచనకు పూనుకున్నాడు. అయితే ఈ పలికెడిది భాగవతమంట పలికించెడివాడు రామభద్రుండట అని చెప్పుకున్నాడు. పలికెడిది భాగవతమంట పలికించెడివాడు రామభద్రుండట అని చెప్పుకున్నాడు
బమ్మెర పోతన. అయితే నన్నయాదులు భాగవతం తెలుగు చేయకపోవడం తన అదృష్టంగా భావించాడు పోతన. అంటే నన్నయ్య, తిక్కన, ఎర్రన మొదలైన ఈ కవులు ఈ భాగవతాన్ని తెలుగులో రచించకపోవడము తన అదృష్టంగా భావించాడు. ఎందుకంటే వారు రచించినట్టయితే ఆ కీర్తి ప్రతిష్టలు వారికే దక్కేవి. కాబట్టి తన అదృష్టం, ఈ భాగవతాన్ని రచించడము తన అదృష్టంగా భావించాడు ఈ బమ్మెర పోతన గారు. అయితే భాగవత రచనను విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరతూ అని తన వినమ్రతను ప్రకటించుకున్నాడు ఈ భాగవతం పట్ల. ఏమని? విబుధ జనులు వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరచు అని ఈ భాగవతం గురించి పోతన తన వినమ్రతను చాటుకున్నాడు, ప్రకటించుకున్నాడు. ఈ భాగవతాన్ని శ్రీరామచంద్రునికి భాగవతాన్ని అంకితం చేశాడు. ఈ భాగవతాన్ని ఎవరికి అంకితం చేశాడంటే భాగవతం శ్రీరామచంద్రునికి అంకితం ఇచ్చాడు. శ్రీరామచంద్రునికి అంకితం ఇచ్చాడు. ఎందుకంటే ఈ భాగవతం యొక్క రచన ప్రారంభంలోనే అతను ఈ విధంగా చెప్పాడు. ఏమనంటే పలికెడిది భాగవతమట, పలికించెడి వాడు రామభద్రుడట. అంటే శ్రీరామచంద్రుని కరుణ కటాక్షం వల్లనే తను భాగవత రచనకు పూనుకున్నాడని పద్యం ఆదిలోనే చెప్పాడు. అందుకే ఈ భాగవతాన్ని 12 స్కందాలుగా రచించి తర్వాత ఈ భాగవతాన్ని శ్రీరామచంద్రునికి అంకితము ఇవ్వడం జరిగింది. అయితే ఈ పోతన ఈ భాగవతంలోని 12 స్కందాలు ఈ పోతన భాగవతంలోని ఎన్ని స్కందాలంటే ఈ 12 స్కందాలను ఒక్క చేతి మీదుగా రచించాడు. అయితే సర్వజ్ఞ సింహ భూపాలుడు భాగవతాన్ని తెప్పించుకొని పరిశీలించే నాటికి ఎవరైతే ఈ బమ్మెర పోతన అతను ఒక్క చేతితోనే మొత్తము 12 స్కందాలను రచించాడు. అయితే కొంతకాలం తర్వాత ఈ సర్వజ్ఞ సింగభూపాలుడు రాచకొండను పరిపాలించిన ఈ సర్వజ్ఞ సింగభూపాలుడు ఇతను ఏం చేశాడంటే ఈ భాగవతాన్ని చదవాలనే కోరిక మేరకు ఆ భాగవత ప్రతులు ఒకసారి ఇతను తెప్పించుకున్నాడు. తెప్పించుకున్న తర్వాత ఏమైందంటే దాంట్లో వాటిని పరిశీలిస్తే దీంట్లో కొంత భాగము శిథిలమైనట్టు తెలుస్తుంది. అయితే ఇలా శిథిలమైన 5వ స్కందాన్ని ఎవరైతే ఈ సర్వజ్ఞ సింగభూపాలుడు ఈ భాగవతంను ఈ 12 స్కందాలను తెప్పించుకున్న తర్వాత ఈ 12 స్కందాలలో మధ్యలో అక్కడక్కడ కొన్ని స్కందాలు శిథిలమైపోయాయి. ఇలా శిథిలమైపోయిన కొన్ని స్కందాలను వేరే కవులను పెట్టి రచించాడు. ఇలా తీసుకొచ్చిన దీంట్లో 5వ స్కందాన్ని ఈ 12 స్కందాల్లో శిథిలమైపోయిన 5వ స్కందాన్ని రచించిన వారు ఎవరంటే పోతన శిష్యుడైన బొప్పరాజు గంగన. ఈ బొప్పరాజు గంగన ఏం చేశాడంటే ఇతను బమ్మెర పోతన యొక్క శిష్యుడు. ఈ బొప్పరాజు గంగన శిథిలమైపోయిన భాగవత స్కందాలలోని 5వ స్కందాన్ని ఈ బొప్పరాజు గంగనచే మరి తిరిగి దాన్ని రచింపజేశాడు. తర్వాత 6వ స్కందాన్ని ఈ 6వ స్కందం ఏదైతే ఉందో ఈ 6వ స్కందాన్ని ఏర్చూరి సింగనతోని రచింపజేశాడు. తర్వాత 11, 12 స్కందాలు, ఏకాదశ ద్వాదశ స్కందాలను వెలిగందుల నారయలు పూర్తి చేశారు. వెలిగందుల నారయలు పూర్తి చేశారు. ఈ డిగ్రీ విద్యార్థులు ఫస్ట్ ఇయర్లోనే సెకండ్ సెమిస్టర్ చదివే విద్యార్థులకి ఒక ముఖ్య గమనిక ఏంటంటే ఈ పోతన యొక్క కవి పరిచయము, అదేవిధంగా పోతనకు సంబంధించిన రచనలు, ఆ రచనలు ఎవరికి అంకితం చేయబడ్డాయి, ఈ డిగ్రీ ఫస్ట్ ఇయర్ స్థాయిలోనే మీకు ఇంత డెప్త్ సబ్జెక్ట్ పెట్టాడు కాబట్టి వీటిని మీరు
మొత్తము ఏ స్కందాన్ని ఎవరు 5వ స్కందాన్ని బొప్పరాజు గంగన రచించాడు, 6వ స్కందాన్ని ఏర్చూరి సింగన రచించాడు, 11, 12 స్కందాలను వెలుగందుల నారయ్య రచించాడు. ఇలాంటి బిట్స్ అన్ని కూడా మీరు ఎంట్రన్స్ ఎంఏ తెలుగు ఎవరైతే చేయాలనుకుంటున్నారో ఆ ఎంఏ తెలుగు ఎంట్రన్స్ రాసేటప్పుడు ఇలాంటి బిట్స్ అనేవి మీకు అడగటము జరుగుతుంది. కాబట్టి ఈ సర్వజ్ఞ సింగ భూపాలుడు 12 స్కందాలను ఒకసారి తెప్పించుకున్న తర్వాత ఈ 12 స్కందాలను పరిశీలిస్తే 5వ స్కందము, 6వ స్కందం, అదేవిధంగా 11, 12 ఏకాదశ ద్వాదశ స్కందాలు, పంచమ స్కందం, షష్టమ స్కందం, ఏకాదశ ద్వాదశ స్కందాలు ఇవి శిథిలమైపోయినట్టు గుర్తించి వాటిని మొదటగా 5వ స్కందాన్ని బొప్పరాజు గంగనచే రచింపజేశాడు. బొప్పరాజు గంగన ఎవరంటే బమ్మెర పోతన యొక్క శిష్యుడు. ఇక 6వ స్కందాన్ని ఏర్చూరి సింగన రచించాడు. ఏకాదశ ద్వాదశ 11, 12 స్కందాలను వెలుగందుల నారయ్య రచించాడు. అయితే ఈ భాగవతం అనేది భక్తి రస ప్రధానమైనది. భాగవతంలో ఉన్న రసం ఏదంటే భక్తి రసం. భాగవతంలో ఉన్న రసం ఏదని చెప్పుకోవచ్చు మనకు అంటే భాగవతంలో ఉన్నది భక్తి రసం. భక్తి రసం నవరసాలలో భాగవతంలో ఉన్నది భక్తి రసం అని చెప్పుకుంటారు. ఎందుకంటే మనుష్య ప్రాయమైన భగవల్లీల కలాపము భాగవత ఇతివృత్తము. మనుష్యప్రాయమైన భగవల్లీల కలాపము భాగవతం యొక్క ఇతివృత్తం. అంటే మనుషుల్లో ఉన్న లీలలను భగవంతుడు మనిషి రూపంలోకి మారి ఆ మనుషుల లీలలను మొత్తం భగవంతుడే పోషించి చూపించాడు. మనిషి యొక్క తీరుతెన్నులు ఏ విధంగా ఉంటాయనేది చెప్పాడు. అందువల్లనే పోతన భాగవతంతో పాటు భక్తితో పాటు ఇతర రసాలను కూడా సమర్థవంతంగా నిర్వహించాడు. అందువల్లనే భాగవతం శిల్ప వైదుష్యమైంది. అంటే శిల మీద చెక్కిన అక్షరాలు ఏ విధంగా అయితే శాశ్వతంగా ఉంటాయో శిల్ప వైదుష్యమైంది. అంటే మనిషి యొక్క జీవితంలో ఉన్న ప్రతి ఒక్క సంఘటనలు ఈ భాగవతంలో పొందుపరిచాడు కాబట్టి శిల్ప వైదుష్యమైంది. కళా కౌశలాదులతో తెలుగువారికి నిత్య పారాయణ గ్రంథమైంది. అంటే కళా కౌశలాదులతోని తెలుగువారికి ఒక నిత్య పారాయణ గ్రంథమైన గ్రంథం ఏదంటే భాగవతంగా మనం చెప్పుకోవచ్చు. అయితే పోతన తన తెలుగు పద ప్రయోగాలతో సంస్కృత ప్రియులను కూడా ఆకట్టుకున్నాడు. తెలుగులో పోతన కవిత్వము శబ్దాలంకారాలకు ప్రసిద్ధికెక్కింది. పోతన తన రచన ఎక్కువ శబ్దాలంకారాలకు ప్రసిద్ధి చెందింపజేశాడు. ఈ విధంగా చూసినట్టయితే వీటి రచనలను మనము పోతన భాగవతం యొక్క మొత్తము భాగవతంలోని 12 స్కందాలను దీంట్లో రచింపచేశాడు. అయితే దీంట్లో శిథిలమైపోయిన 5వ స్కందాన్ని బొప్పరాజు గంగన రచించాడు. 6వ స్కందాన్ని ఏర్చూరి సింగన రచించాడు. ఏకాదశ ద్వాదశ ఈ 2 స్కందాలను వెలిగందుల నారయ్య వీటిని రచింపజేశాడు. ఈ విధంగా ఈ రచింపబడిన వీటిని ఏం చేశాడంటే పోతన శ్రీరామచంద్రుడికి అంకితం ఇచ్చాడు. అయితే ఇది పాఠ్యభాగ సందర్భం. అయితే దీంట్లో మనకు ఎగ్జామ్లో అడిగేవి ఏంటి అంటే సందర్భ సహిత వాక్యాలు అడిగినప్పుడు ఈ కవి పరిచయం అనేది కంపల్సరిగా మనము దీంట్లో రాయాల్సి ఉంటుంది. ఒక పద్యంలోని ఒక పద్యపాదాన్ని ఇచ్చి ఆ పద్యపాదానికి సంబంధించి దాంట్లో కవి పరిచయము, అర్థము, వ్యాఖ్య, వివరణ అనేవి 4 స్టెప్స్ అడుగుతారు. కాబట్టి ఇవి మనకు చాలా చాలా ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు పాఠ్యభాగ సందర్భాన్ని మనం ఒకసారి చూసినట్టయితే దీంట్లో పాఠ్యభాగ సందర్భాన్ని ఒకసారి చూసి దీంట్లోనే మనకు ఈ పాఠ్యభాగానికి సంబంధించిన పద్యాలను మనం వివరించుకుందాం. అయితే పోతన భాగవతంలోని అష్టమ స్కందంలో పోతన భాగవతంలోని అష్టమ స్కందం పోతన భాగవతంలోని అష్టమ స్కందంలో ఉన్న గజేంద్ర మోక్షము కథ. గజేంద్ర మోక్షం ఇది గజేంద్ర మోక్షం. ఈ పాఠ్యభాగం మనము సందర్భ సహిత వాక్యాలు రచించేటప్పుడు కవి పరిచయాన్ని మనం రాసేటప్పుడు ఈ వాక్యము బమ్మెర పోతనచే రచింపబడిన భాగవతంలోని అష్టమ స్కందంలో ఉన్న గజేంద్ర మోక్షం అనే
పాఠ్యభాగం నుంచి తీసుకోబడిన వాక్యమని మీరు కవి పరిచయం రాయాల్సి ఉంటుంది. దీంట్లో అంటే గజేంద్ర మోక్షం కథ ఒక విశిష్టమైన ఘట్టం. అంటే వనవిహారం చేసి అలసిపోయిన గజేంద్రుడు కొలంలో నీటిని సేవించడం కోసం వెళ్ళి, అంటే వనవిహారం అంటే అడవిలో మొత్తము ఆకులు అల్లములు తినుకుంటూ ఎవరైతే ఆ గజేంద్రుడు అంటే ఒక ఏనుగు వనవిహారం చేస్తూ ఆ అడవిలో మొత్తం తిరుగుతూ అలసిపోయి ఒక కొలనుకి నీటి తాగడానికి వచ్చి దాంట్లో స్నానం చేస్తూ ఉండగా అప్పుడు నీటిని సేవించడం కోసం వెళ్ళి మొసలి బారిన పడతాడు గజేంద్రుడు. అయితే గజేంద్రుడు తన యావశక్తియుక్తులను ప్రయోగించి మొసలి నుండి విడిపించుకోవటానికి ప్రయత్నించాడు. గజేంద్రుడు అంటే గజబలం చాలా చాలా ఉన్నతమైన బలం ఉంటుంది. కానీ స్థానబలం వల్ల ఏమైంది, ఇక్కడ మొసలి తన నీటిలో తన స్థానబలం ఎక్కువ ప్రదర్శించి, అదే భూమిపైన అయితే ఇప్పుడు గజేంద్రుడికి ఎక్కువ బలం ఉండేది, నీటిది తన స్థానబలం మొసలికి ఎక్కువ ఉంది కాబట్టి ఆ మొసలిని తను ఎదుర్కోలేక దాంతో పోరాడి నారాయణ్ని మొక్కుతుంటుంది. అదేవిధంగా ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. గజేంద్రుడికి మొసలికి మధ్య చాలా కాలం ఈ పెనుగులాట జరిగింది. అయితే గజేంద్రుడు జవసత్వాలను క్రమంగా క్షీణించిపోతున్నాయి. ఇక చివరకు నారాయణ్ను ధ్యానించి మొసలి బారి నుంచి రక్షణ పొందుతాడు. అయితే ఎంతో పెనుగులాటల గురయ్యి ఆ గజేంద్రుడు చివరకు తన వల్ల కాక తనలో ఉన్న శక్తి మొత్తం నశించిపోతూ నారాయణుని ఆకాశం వైపు చూస్తూ మొక్కుతున్నప్పుడు నారాయణుని సహాయంచే ఆ మొసలి బారి నుంచి ఈ గజేంద్రుడనే ఏనుగు ఆ మొసలి బారి నుంచి బయటపడుతుంది. అయితే ఆ సందర్భంలోనే ఈ పాఠ్యభాగము మన కవి పరిచయం రాసేటప్పుడు మనకి ఈ పాఠ్యభాగం నుంచి పద్యాలను ఇచ్చినప్పుడు ఆ పద్యపాదం ఇచ్చి దీనికి సందర్భ సహిత వాక్యం రచించమని చెప్పినప్పుడు ఇచ్చిన ఈ పాఠ్యభాగము బమ్మెరపోతనచే రచింపబడిన భాగవతంలోని అష్టమ స్కందంలో ఉన్న గజేంద్ర మోక్షం నుంచి గ్రహించబడింది. తర్వాత అది ఏ సందర్భంలోకి సంబంధించిన పద్యమో ఈ పద్యపాదాలను బట్టి మీరు చెప్పవచ్చు. అయితే ఆంధ్ర భాగవతం అష్టమ స్కందము గజేంద్ర మోక్షం నుండి ప్రస్తుత పాఠ్యభాగం. ఈ భాగవతానికి ఆంధ్ర మహాభాగవతం అనే పేరు ఎందుకు వచ్చింది? ఆంధ్రము అంటే తెలుగు, అంటే తెలుగులోని రచింపబడిన భాగవతం కాబట్టి దీన్ని ఆంధ్ర మహాభాగవతం అని అంటాము, ఆంధ్ర మహాభాగవతం అని చెప్పుకుంటాము. ఎందుకంటే ఆంధ్రం అంటే తెలుగు, అంటే ఇది తెలుగులో రచింపబడిన భాగవతం కాబట్టి దీన్ని ఆంధ్ర మహాభాగవతం అని చెప్పుకుంటాము. అయితే ఈ ఆంధ్ర మహాభాగవతంలోని అష్టమ స్కందం నుంచి గ్రహించబడింది ఈ పాఠ్యభాగం. ఈ పాఠ్యభాగం సంబంధించిన వివరాలు. తర్వాత దీంట్లో ఈ పాఠ్యభాగంకు సంబంధించిన పద్యాలను ఒకసారి చూద్దాము. ఇక్కడ ఒకసారి పాఠ్యభాగ సారాంశాన్ని మనం చూసినట్టయితే ఈ పాఠ్యభాగం ఒకసారి మనం చూసినట్టయితే గజేంద్రుడి తలంపు, అంటే ఈ గజేంద్రుడు ఏమని తలంచాడు? గజేంద్రుడు తన మనసులో ఇలా అనుకున్నాడు, దేవుడు ఆపదల్లో ఉన్న వారి వెంట ఉంటాడంటాడు, యోగుల చెంత ఉంటాడంటారు, అన్ని దిక్కుల్లో ఉంటాడంటారు. అయితే అసలు దేవుడు ఉన్నాడా లేడా, భగవంతుడు ఉన్నాడా లేడా అని అనుమానించటం అనవసరం. భగవంతుడు ఐశ్వర్యము పేదరికము చూడకుండా అందరికీ అండగా ఉంటాడు, సజ్జనులకు సాయపడతాడు. అంటే ఈ పాఠ్యభాగ సారాంశం పద్యాల కంటే ముందే ఎందుకు చెప్తున్నానంటే ఈ పాఠ్యభాగ సారాంశం నుంచి మీకు ఎగ్జామ్లో ఒక లాంగ్ క్వశ్చను, ఒక 2 షార్ట్ క్వశ్చన్స్, 1 మార్క్ క్వశ్చన్స్ అనేవి అడగటానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ పాఠ్యభాగ సారాంశాన్ని ఒకసారి విన్న తర్వాత పద్యంలోకి వెళ్ళిపోయి పద్యాల వివరణ భావాన్ని నేను తెలియజేస్తాను. దీంట్లో పాఠ్యభాగ సారాంశం ఒకసారి చూసినట్టయితే గజేంద్రుడు ఫస్ట్ ఏ విధంగా తలస్తున్నాడనేది స్టార్ట్ చేద్దాం. గజేంద్రుడు తన మనసులో ఇలా అనుకుంటున్నాడు, అంటే ఏ విధంగా అనుకుంటున్నాడు? దేవుడు ఆపదల్లో ఉన్నవారి వెంట ఉంటాడంటారు, యోగుల చెంత ఉంటాడంటారు, అదేవిధంగా అన్ని దిక్కుల్లో ఉంటాడని అంటారు. అసలు దేవుడు ఉన్నాడా లేడా, భగవంతుడు ఉన్నాడా లేడా అని అనుమానించటము భగవంతుడు ఐశ్వర్యము పేదరికము చూడకుండా అందరికీ అండగా ఉంటాడు, సజ్జనులకు సాయపడతాడు, తనను చూసేవారికి దయతో చూస్తాడు, తనను చూసేవారని
కాబట్టి నా కష్టాన్ని కూడా చూస్తాడు, నా మొరను వింటాడు. లోకాన్ని సృష్టించి లోకానికి దూరంగా ఉంటూ లోకమే తానై పుట్టుక లేకుండా శాశ్వతుడై ముక్తికి అధిపతి అయిన పరమాత్మను నేను ఆరాధిస్తాను అని ఈశ్వరుణ్ణి మనసులో నింపుకొని గజరాజు ఇలా ప్రార్థించాడు. ఈ గజేంద్రుడు ఈ విధంగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాడు. భగవంతుడా, నాలో కొంచెం కూడా శక్తి లేదు, ధైర్యము తగ్గిపోయింది, ప్రాణాలు కదులుతున్నాయి, మూర్ఛ వస్తూ ఉంది, అలసట కలిగింది. నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదు, నన్ను కరుణించు, నన్ను కాపాడు. దేవా, ప్రాణుల పిలుపులు వింటావట, శరణన్న వారికి వెంటనే ఓ అంటావంట, అన్నీ తెలుసుకుంటావట. కానీ ఇప్పుడు నాకు అనుమానం ఉంది. ఓ కమలాక్ష, శరణు కోరిన వారికి కల్పవృక్షమా, వచ్చి నన్ను కరుణింపుము, శరణు కోరుతున్న నన్ను కాపాడు అని అంటున్నాడు. అలా ప్రార్థిస్తున్నాడు. అంటే రక్షణ లేని వారికి రక్షణచే భగవంతుడు నన్ను ఆదుకొనుగాక అంటూ ఆకాశం వైపు చూసి ఆ గజేంద్రుడు నిట్టూర్చాడు. బ్రహ్మ మొదలైన దేవతలు విశ్వం అంతా నిండి ఉండే గుణం కలవారు కాబట్టి వానికి గజేంద్రుడు మొర వినిపించినా వారు సాయపడలేదు. విష్ణుమూర్తి భక్తుడైన గజేంద్రుడిని కాపాడడానికి నిశ్చయించుకున్నాడు. విష్ణుమూర్తి గజేంద్ర రక్షణకు పూనుకోవడం. అయితే ఈ విధంగా గజేంద్రుడు ఆకాశం వైపు చూసి విష్ణుమూర్తిని ప్రార్థిస్తున్న తరుణంలో విష్ణుమూర్తి గజేంద్రుని రక్షణకు పూనుకోవడం ఏ విధంగా ఉందంటే, ఆ సమయంలో విష్ణుమూర్తి వైకుంఠంలో ఉన్నాడు. ఈ గజేంద్రుడు మొసలతో పోరాడే క్రమంలో ఆ సమయంలో విష్ణుమూర్తి వైకుంఠంలో ఉంటాడు. ఆ అంతఃపురంలో లక్ష్మీదేవితో నిద్రిస్తూ ఉంటాడు ఆ సమయంలో. అప్పుడు గజేంద్రుని మొరను విని అతన్ని కాపాడడానికి తొందరపడ్డాడు. అతన్ని తక్షణమే వెళ్ళి కాపాడాలని, గజేంద్రుని కాపాడాలనే తొందరలో విష్ణువు భార్య లక్ష్మీదేవికి సైతం చెప్పకుండా వచ్చాడు. చెప్పలేదు. శంఖచక్రాలు చేతుల్లోకి తీసుకోలేదు. గరుడ వాహనం సిద్ధం చేసుకోలేదు. లక్ష్మీదేవి పైట కొంగును కూడా వదిలిపెట్టలేదు. తరువాత విష్ణుమూర్తి తన ఆయుధాలు ధరించి ఆకాశ మార్గంలో బయలుదేరాడు. ఆకాశంలో విష్ణువు వెనక లక్ష్మి, ఆ వెనక అంతఃపుర స్త్రీలు, ఆ వెనక గరుత్మంతుడు, ఆ వెనక శంఖచక్రాదులు, నారదులు, విశ్వక్సేనులు వచ్చారు. వారి వెనక వైకుంఠవాసులంతా వచ్చారు. అంటే ఏదో ఆపద తలంచినట్టు విష్ణుమూర్తి వెంటనే ఈ గజేంద్రుని మొరను విని వెంటనే అతను ఏ స్థితిలో ఉన్నది కూడా చూసుకోకుండా, లక్ష్మీదేవికి చెప్పకుండా, శంఖచక్రాదులు ధరించకుండా అతను తొందరగా వచ్చేశాడు తన భక్తుణ్ణి రక్షించటానికి. లక్ష్మీదేవి మనస్సులో సందేహము. విష్ణుమూర్తి చేతిలో లక్ష్మీదేవి పైట చెంగును పట్టుకొని లాగుతుండగా లక్ష్మీదేవి ఆయన వెనక వెడుతూ ఇలా అనుకుంది, స్వామి ఎక్కడికి వెళ్తున్నారో చెప్పలేదు. బహుశా దిక్కులేని స్త్రీల దీనాలాపనలు విన్నాడేమో, దొంగల వేదనాలను దొంగిలించారేమో, అమరావతిపై రాక్షసులు దండెత్తారేమో, విష్ణుమూర్తిని చూపండని దుష్టులు భక్తులను ధిక్కరించారేమో అని లక్ష్మీదేవి పరిపరి విధాలా అనుమానపడుతూ ఆ విష్ణుమూర్తి వెంట వెళ్తూ ఉంది. భర్త ఎక్కడికి వెళ్తున్నాడో అడుగుదామని లక్ష్మీదేవి అనుకుంది. కానీ అడిగినా చెప్పడని మానివేసింది. ఆ తొందరలో భక్తుని రక్షించే క్రమంలో ఒకవేళ లక్ష్మీదేవి అడిగినా కానీ చెప్పే స్థితిలో ఆ విష్ణుమూర్తి సిద్ధంగా లేడని అడగటమే మానివేసింది. ఆమె అడుగు ముందుకు వేస్తూ మానుతూ తొట్టుపాటు పడింది. ఇంతలో విష్ణుమూర్తి ఆకాశంలో వస్తుండగా దేవతలు చూశారు. అంటే విష్ణుమూర్తి ఉన్నపలంగా వెళ్తూ ఉంటే దేవతలందరూ ఆశ్చర్యానికి లోనయ్యి అదిగో విష్ణుమూర్తి వస్తున్నాడు, వెనుక లక్ష్మీదేవి కూడా ఉంది, శంఖచక్రములు, గరుత్మంతుడు ఉన్నారు అనుకుంటూ వారు నారాయణునికి నమస్కరించారు. అయితే ఈ వచ్చిన తర్వాత ఆ విధంగా మొత్తము పరివారంతో సహా విష్ణుమూర్తి వస్తున్నప్పుడు ఆ విష్ణుమూర్తి వచ్చి ఆ మొసలిని ఏ విధంగా ఖండించాడు అనేది ఇప్పుడు చూద్దాం. అప్పుడు విష్ణుమూర్తి గజేంద్రుని కాపాడాలనే తొందరలో మైమరిచి దేవతల నమస్కారాలను అందుకోలేదు. ఎందుకంటే దేవతలందరూ నమస్కరిస్తున్నా కానీ ఆ భక్తుని కాపాడే క్రమంలో అతను ఆ దేవతల యొక్క నమస్కారాలను అందుకోలేదు. మొసలి ఏనుగు పోరాడుతున్న సరస్సును విష్ణుమూర్తి చూశాడు. ఆకాశ మార్గాన్ని వస్తూ ఆ మొసలి ఆ ఏనుగు ఏదైతే సరస్సులో అవి పెనుగులాడుతున్నాయో ఆ సరస్సును చూశాడు. దయా సముద్రుడైన విష్ణువు మొసలిని చంపడానికి తన సుదర్శన చక్రాన్ని పంపాడు. అయితే అప్పుడు విష్ణువు పంపిన చక్రాయుధం
సరస్సులోని పద్మాలను ఆలింగనం చేసుకోవడానికి వెళ్తున్న సూర్యబింబంలా ఉంది. పోతన ఆ శంఖ చక్రాలు ఆ సుదర్శన చక్రం ఏ విధంగా ఉందంటే ఆ కొలంలో ఉన్న ఆ తామరను ముద్దాడటానికి వెళ్ళే సూర్యునిలాగా ఉందంట. ఆ చక్రం మనోవేగంతో వెళ్ళింది. గుబుల్లు గుబుల్లు అనే ధ్వనితో సరస్సు కలతపడేటట్లుగా లోపలికి దూరింది. మొసలి ఉన్న చోటుకు వెళ్ళింది. ఇలా వెళ్ళిని ఆ గుబులు గుబులు అనే సౌండ్తో వెళ్తూ ఆ మొసలి ఉన్న చోటుకి చొచ్చుకుపోయింది. చక్రాయుధం రివ్వున పోయి మొసలి తలను తెగ నరికి వేసింది. మొసలి శిరస్సును ఖండించి ఆ చక్రము మొసలి ప్రాణాలను తీసింది. ఆ సమయంలో 12 రాక్షసుల్లో ఉండే మకరము భయంతో సూర్యుని చాటున నక్కింది. ఏదైతే 12 రాక్షసులైతే ఏవైతే ఉంటారో 12 రాశులలో మనకి 12 రాశులు అంటే 12 రాశులు మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, తుల, కన్య, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం అని ఈ ఏవైతే 12 రాశులు ఉంటాయో ఆ మకరం విష్ణువు సుదర్శన చక్రంచే ఖండించి వేయడం వల్ల ఈ ముసలి ప్రాణం వెళ్ళి ఈ 12 ఏవైతే రాశులు ఉన్నాయో ఆ రాశులలో వెళ్ళి ఈ మకరం అనేది అక్కడ చేరుతుంది స్థిరస్థానాన్ని పొందటానికి. అయితే ఈ విధంగా సూర్యుని చాటున వెళ్ళి నక్కింది. నవనిధులలోని మకరము కుబేరుడి చాటున చేరి రక్షణ పొందింది. కుబేరుడి చాటున పొంది అది రక్షణ పొందింది. సముద్రంలో తిరిగే మకరాలు ఆది కూర్మం చాటుకు వెళ్ళి దాక్కున్నాయి. ఏవైతే సముద్రంలో తిరిగే మకరాలు, ఏవైతే సముద్రంలో తిరిగే ఈ మొసళ్ళు ఉన్నాయో ఇవి మిగతా మొసళ్ళు వెళ్ళి ఆది కూర్మం వెనక దాచుకున్నాయి ఆ పెళ్ళపెళ్ళ ధ్వనికి. ఇప్పుడు ఈ పాఠ్యభాగంలో ఉన్న ఈ పాఠ్యభాగ సారాంశం మొత్తం కూడా మీరు రచించినట్టయితే ఎగ్జామ్లో మీకు లాంగ్ క్వశ్చన్స్ అడిగినా కానీ ఈ పాఠ్యభాగ సారాంశం రాయవచ్చు. అదేవిధంగా షార్ట్ క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఏంటంటే ఈ గజేంద్రుడు మొసలి ఈ రెండు ఏ విధంగా పోరాడాయి అనేది ఒక విడివిడిగా అడుగుతాడు మనకి. తర్వాత ఈ గజేంద్రుని మొర ఆలకించిన విష్ణుమూర్తి ఏ విధంగా బయలుదేరాడని ఇంకో క్వశ్చన్ అడుగుతారు. తర్వాత ఈ విష్ణుమూర్తి వైకుంఠంలో నిద్రిస్తుండగా తిరిగి వస్తున్నప్పుడు విష్ణుమూర్తి అంట ఎవరెవరు వచ్చారు, తర్వాత వచ్చిన తర్వాత ఆ సరస్సును చూసిన తర్వాత విష్ణుమూర్తి ఆ మొసలిని ఏ విధంగా ఖండించాడు, ఏ ఆయుధంతో ఖండించాడు, తర్వాత ఈ విష్ణుమూర్తి ఆ మొసలిని ఖండించిన తర్వాత ఆ మిగతా పరిణామాలు ఏ విధంగా జరిగాయని ఈ విధంగా విడమర్చి అడుగుతాడు. మొత్తంగా సారాంశం అడిగితే ఈ మొత్తం సారాంశాన్ని రాస్తే సరిపోతుంది. అయితే ఈ పాఠ్యభాగంలో ఉన్న పద్యాలను వివరించి వాటికి సంబంధించిన భావాలను నేను ఇప్పుడు మీ ముందుంచుతాను. మొదటి పద్యం చూసినట్టయితే కలదందురు దీనుల ఎడల గలదందురు పరమయోగి గణముల పొలం గలదందురన్ని దిశలను గలడు గలందనెడువాడు గలడో లేడో. అంటే కలడందండు దీనుల ఎడ కలడందురు పరమయోగి గణముల పాలం గలడందురన్ని దిశల గలడందడి వాడు గలడో లేడో. అంటే దేవుడు ఉన్నాడు అని అంటారు. అంటే దేవుడు ఆపదలో ఉన్నవారి వెంట ఉంటాడంటారు. అయితే ఉత్తములైన యోగుల చేత ఉంటాడంటారు. అన్ని దిక్కుల్లో ఉంటాడంటారు. ఉన్నాడని చెప్పుకునేటటువంటి ఆ దేవుడు మరి ఉన్నాడో లేడో అని ఈ బమ్మెరపోతన ఈ కందపద్యంలో వివరించాడు. తర్వాత సీసపద్యంలో ఈ విధంగా వివరిస్తున్నాడు. కలుగడె నా పాలి కలమి సందేహింప గలిబిలేములు లేక గలుగువాడు నా కష్టపడ్డ రాడెనలి సాధువులచే బడిన సాధుల కడ్డపడెడువాడు చూడడే నా పాటు చూపుల చూడక చూచువారల కృప చూచువాడు లీలతో నా మొరాలింపడే మొరగుల మొరలెరుంగుచు దన్ను మొరగువాడు నకిల రూపులు ధన రూపమైన వాడు ఆది మధ్యాంతములు లేక ఎడరువాడు భక్తజనముల దీనుల పాలివాడు వినడే
చూడడి తలపడి వేగరాడే అంటూ ఈ సీస పద్యము దీంట్లో అదేవిధంగా తేటగీతి పద్యంలో ఈ విధంగా అంటున్నాడు. అంటే నా విషయంలో భగవంతుడు ఉన్నాడో లేడో అని సంశయిస్తుండగా ఐశ్వర్యము పేదరికము అనేవి చూడకుండా అందరికీ అండగా ఉండే దైవము నా పట్ల కూడా ఉంటాడు. ఆ దైవం దుర్జనుల చేత చిక్కుకున్న సజ్జనులకు సహాయపడతాడు. కాబట్టి అతడు నాకు కూడా సహాయపడతాడు. అతడు బయట చూపులు వదిలి తననే యోగ దృష్టితో చూచేవాడి దయతో చూస్తాడు. కాబట్టి అతడు నా కష్టాన్ని చూస్తాడు. అతడు దీనుల మొరలను తెలుసుకొని తన్ను తానే మరిచిపోతాడు. కాబట్టి అతడు దీనుడైన నా మొరను తప్పక వింటాడు. అన్ని రూపాలు అతని రూపాలే. అతనికి మొదలు మధ్యము తుద అన్నవి లేవు. అతడే భక్తులకు దీనులకు ఆధారము. అందువల్ల అటువంటి ప్రభువు నా మొర వినకుండా ఉండడు, నా బాధ చూడకుండా ఉండడు, నన్ను దయతలచకుండా ఉండడు, తొందరగా నన్ను రక్షించటానికి రాకుండా ఉండడు అని ఈ సీస పద్యంలో తేటగీతి పద్యంలో తన భావాన్ని ఈ విధంగా తెలిపాడు. తర్వాత ఖండ పద్యంలో ఈ విధంగా అంటున్నాడు. విశ్వకరు విశ్వదూని విశ్వాత్మకు విశ్వవేద్యు విశ్వున విశ్వుషున్ శాశ్వతునజు బ్రహ్మ ప్రభునీశ్వరుని పరమ పురుషనే భజింతున్. అంటే లోకాన్ని సృష్టించి లోకానికి దూరమై ఉంటూ లోకానికి అంతరాత్మయ్యై లోకానికి బాగుగా తెలుసుకొనదగిన వాడై లోకమే తానై లోకాతీతుడుగా పుట్టుక లేకుండా ఎల్లప్పుడూ ఉంటూ ముక్తికి నాయకుడై లోకాన్ని నడిపిస్తున్న పరమాత్మను నేను ఆరాధిస్తాను అని గజేంద్రుడు తన మొరను ఈ విధంగా చెప్పుకుంటున్నాడు. అని పలికిన తన మనంబున గజేంద్రుడీశ్వరుడి సన్నిధానంబు గల్పించుకొని ఇట్లనియే. అంటే ఈ విధంగా తలచి తన మనస్సులోని భగవంతుణ్ణి నెలకొల్పుకొని ఈ విధంగా ప్రార్థించాడు. ఇక్కడ శార్దుల పద్యం. లావొక్కింతయులేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులున్ ఢావులున్ దప్పెను మూర్ఛ వచ్చె ధనువుండస్సెన్ శ్రమం బయ్యడినిన్ నీవే తప్పనిత పరం బెరుంగ మన్నిం పందగున్ దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అంటూ భగవంతుడా నాలో కొంచెం కూడా శక్తి లేదు, తగ్గిపోయింది, ప్రాణాలు కదులుతున్నాయి, మూర్ఛ వస్తూ ఉంది, శరీరం సృక్కిపోతుంది, అలసట కలిగింది, నాకు నీవు తప్ప మరొక దిక్కు లేదు, దీనుడవైన నన్ను ఆదుకోవడం నీకు న్యాయము, దేవాది దేవ రమ్ము వరాలిచ్చే ప్రభు కాపాడుము, మంగళ స్వరూప నన్ను రక్షింపుము అంటూ తన మొరను ఈ విధంగా చెప్తున్నాడు. తర్వాత కందపద్యం ఈ విధంగా ఉంది. వినుదంట జీవుల మాటలు జనుదంట చనరాని చోట్ల శరణార్థుల కోయనుదట పిలిచిన స్వరముగనుదట సందేహమయ్యే గరుణవార్ది. అంటే ఓ దయా సముద్రుడా, ప్రాణం పిలుపులు వింటావా, ప్రాణుల పిలుపులు వింటావట, పోరాని చోట్లకైనా పోతావట, శరణు కోరిన వారికి పిలిస్తే వెంటనే ఓ అని అంటావట, సమస్తము తెలుసుకుంటావట. కానీ ఇప్పుడు పైన నీ గురించి చెప్పిన మాటలపై నాకు అనుమానంగా ఉంది. అంటే దీనుల చెంతక పోతావు, దిక్కులేని వారి చెంతక పోతావు, కానీ నేను ఇంత మొరను పెట్టుకొని నిన్ను ఆలకిస్తున్నా, నిన్ను నా వైపు ఒక్కసారి కూడా ఆలకించట్లేదు, అసలు నువ్వు ఉన్నట్టా లేనట్టా అను చెప్తున్నాడు. తర్వాత ఉత్పలమాల పద్యంలో ఈ విధంగా చెప్తున్నాడు. ఓ కమలాప్త యో వరద యో ప్రతిపక్ష విపక్ష దూర
కుయ్యో కవియోగి వంద్య సుగుణోత్తమ యో శరణాగత మరానోకః యో మునీశ్వర మనోహర యో విమల ప్రభావ రావే కరుణింపవే తలపవే శరణార్థిని నన్ను గానవే. ఓ లక్ష్మీనాథ, ఓ వరదుడా, శత్రువులపైన కూడా వైరము లేనివాడా, నా మొర వినవా. కవుల చేత యోగుల చేత నమస్కారాలు అందుకునేవాడా, సుగుణాలు కలవాడా, శరణు కోరిన వారికి కల్పవృక్షం వంటి వాడా, మునీంద్రులకు ప్రియమైన వాడా, నిర్మలమైన మహిమ గల దేవా, రమ్ము కనికరించుము, కరుణించి శరణు కోరుతున్న నన్ను కాపాడవయ్యా ఓ నారాయణుడా అంటూ ఈ పద్యంలో ఈ విధంగా చెప్తున్నాడు. తర్వాత ఈ వచనంలో ఈ విధంగా ఉంది. అని పలికి మరియు నరక్షిత రక్షకుండైన ఈశ్వరుండా పన్నుండైన నన్నుంగాచు గానయని నింగి నిక్కి చూచుచు నిట్టూర్పులు నిగిడించుచు భయలాలక్షింపుము గజేంద్రుడం మొరసేయుచున్న సమయంబున అంటూ, అంటే అని గజరాజు చింతించి రక్షణ లేని వారిని రక్షించే భగవంతుడు ఆ పదులో ఉన్న నన్ను ఆదుకొనుగాక అని గజరాజు మొరపెట్టుకున్నాడు. అయితే నింగి వైపు నిక్కి నిక్కి చూస్తూ నిట్టూర్పులు విడిచాడు. ఇలా ఆకాశం వైపు చూస్తూ 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 నారాయణుడు ఇంకా వస్తాడేమో అని నిట్టూర్చి ఆకాశానికి చెవులు అప్పగించి ఆక్రోశించాడు తన వేదనను చెప్పుకుంటూ. తర్వాత ఈ ఆటవేళ పద్యంలో ఈ విధంగా చెప్తున్నాడు. విశ్వమయతలేమి వినియును రకయుండి రంబుజాసనుటాదు లడ్డవడక విశ్వమయుండు విభుండు విష్ణుండు జిష్ణుండు భక్తియుతున కడ్డపడదలంచే. ఆ సమయంలో బ్రహ్మ మొదలైన దేవతలకు విశ్వమంతా నిండియుండే గుణం లేనందువల్ల గజరాజు మొర వినిపించిన వారు గజరాజునకు సాయపడకుండా ఊరకే ఉండిపోయినారు. అంటే విశ్వమంతా నిండిన వాడు ప్రభువు, విజయశీలి అయిన విష్ణువు భక్తుడైన గజరాజును కాపాడడానికి నిశ్చయించుకున్నాడు. తర్వాత ఈ మత్తెబ పద్యంలో ఈ విధంగా చెప్తున్నాడు. అలవైకుంఠపురములో నగరిలో నామూల సౌదంబు దావల మందార వనాంతరామృత సరహ ప్రాతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోదియగు నా పన్న ప్రసన్నుడు నిన్ హల్వ నాగేంద్రము పాపి పాహి అని గుయ్యాలించి సంరంభియై అంటూ ఆపదలలో చిక్కుకున్న వారికి యందు కరుణ చూపించే భగవంతుడైన విష్ణుమూర్తి ఆ సమయంలో వైకుంఠ పట్టణంలో ఉన్నాడు. అందులోనూ అంతఃపురంలోనూ ఉన్నాడు. ఆ అంతఃపురంలో ఒక పక్క నుండే మేడకు సమీపంలో కల్పవృక్షముల వన మధ్యములలో అమృత సరస్సు ఒకటి ఉంది. ఆ సరస్సుకు దగ్గరలో చంద్రకాంత శిలల అరుగులపైన నల్ల కలువల పాన్పపైన అతడు లక్ష్మీదేవితో వినోదిస్తున్నాడు. ఆ విష్ణుమూర్తి భయంతో స్వాధీనం తప్పి కాపాడు కాపాడుమని అంటున్న గజేంద్రుని మొరను విన్నాడు. అతన్ని కాపాడడానికి ఆ విష్ణుమూర్తి వేగిరపడ్డాడు. తర్వాత ఈ మత్తెబ పద్యంలో ఈ విధంగా చెప్తున్నాడు. సిరికింజప్పడు శంఖ చక్రయుగముంచేదోయి సంధింపడే ఏ పరివారంబును జీడఢగ్రపతి భన్నింప ఆకర్ణాంతర దమ్యులమందు చక్కనొత్తడు వివాద ప్రోదత శ్రీ కుచో పరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణాబనోత్సాహి. ఈ విధంగా చెప్తున్నాడు. ఈ శ్రీమాన్నారాయణుడు గజేంద్రుని ప్రాణాలను కాపాడాలనే ఉత్సాహంతో
వెళ్ళేటప్పుడు లక్ష్మీదేవికి చెప్పలేదు. శంఖ చక్రాలను కూడా చేతులలోకి తీసుకోలేదు. తన పరివారాన్ని కూడా పిలవలేదు. గరుడుని వాహనంగా సిద్ధపరుచుకోలేదు. చెవిలోని తాటంకములు వరకు జారిన తన జుట్టుముడిని కూడా సవరించుకోలేదు. ప్రణయ కలహం పైకి తొలగిన లక్ష్మీదేవి యొక్క స్తనములపై ఉండే పైట కొంగును కూడా తన చేతి నుండి వదిలిపెట్టలేదు. భక్తుని రక్షించాలనే తొందరలో విష్ణువు మొసలితో యుద్ధమునకు కావలసిన సామాగ్రి లేకుండానే హడావిడిగా బయలుదేరాడు. చివరకు లక్ష్మి పైట కొంగును కూడా అతడు వదిలిపెట్టలేదు. దానితో లక్ష్మిని కూడా విష్ణువు తన చేతితో తోడ్కొనిపోయాడు. అందుకే సిరికింజప్పడు శంఖ చక్రయుధ చేదోయి సంధింపడే, ఏ పరివారంబును చీడగ్రపతింబన్నింప నా కర్ణాంతర దమ్మిలంబు జక్క నొత్తయు వివాద ప్రోక్త శ్రీకుచో పరిచేలాంఛనమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి అంటూ ఈ మత్తెబ పద్యంలో వివరించాడు. తర్వాత వచనంలో ఈ విధంగా ఉన్నది. ఇట్లు భక్తజన పాలన పరాయణుండు నిఖిల జంతు హృదయారవింద వదన సంస్థితుండగునగు నారాయణుడు కరికులేంద్ర విజ్ఞాపిత నానావిధ దీనాలాపంబు లాకర్ణించి లక్ష్మీకాంత వినోదంబులు దవిచి సాలించి సంభ్రమించి దిశలు నిరీక్షించి గజేంద్ర రక్షాపర్వతమును అంగీకరించి నిజ పరికరంబును మరల నవదించి గగనంబునకుద్గమించి వేంచేయుచున్నప్పుడు అంటే భగవంతుడు భక్తులతోనూ బ్రోవడంలో ఆసక్తి కలవాడు అని అర్థం. అన్ని ప్రాణుల హృదయాలను కమలాలలోనే నివసించేవాడు. అన్ని ప్రాణుల హృదయాలనే కమలాలలోనే నివసించేవాడు. ఆయన గజరాజు మొరలన్నీ విని కూడా ప్రియురాలైన లక్ష్మీదేవితో సరస సల్లాపాలు చాలించాడు. గజరాజును కాపాడడానికి ఆతృతపడినాడు. అంటూ అటు ఇటు చూశాడు. గజేంద్రుని రక్షించాలని నిర్ణయించుకున్నాడు. అటు పిమ్మట ఆయుధాలను అన్నింటినీ ధరించి ఆకాశ మార్గాన బయలుదేరాడు. అన్నిటినీ తర్వాత ఈ మత్తెబ పద్యం ఈ విధంగా ఇచ్చాడు. తన వెంటన్ సిరిలచ్చి వెంట నవరోధవ్రాతమన్ దాని వెంటను భక్షీంద్రుండు వాని పొంతను ధను కమోదకి శంఖచక్రనికాయంబును నారదుండు ధ్వజనీకాంతుండు దావచ్చి రొయ్యన వైకుంఠపురమునన్ గలుగవా రాబాల గోపాలమున్ అంటే ఈ విధంగా ఆ సమయంలో విష్ణువు వెనక లక్ష్మి, ఆమె వెనక అంతఃపుర స్త్రీలు, వారి వెనక గరుత్మంతుడు, అతని ప్రక్కనే విల్లు, గద, శంఖము, చక్రము, నారదుడు, సైన్యాధిపతి విశ్వక్షేణుడు వచ్చారు. వారి వెనుకనే వరుసగా వైకుంఠ నగరంలో ఉన్న వారందరూ కూడా వచ్చారు అని ఈ పద్యం యొక్క భావము. తర్వాత వచనము తదనంతరంబ ముఖారవింద మకరంద బిందు సందోహ పరిషందమానానంద దిందిందర యగు నా ఈ ఇందిరాదేవి గోవింద కరారవింద సమాకృష్యమాన సంవాద చేలాంచలమైపోవచ్చు అంటే ఆ సమయంలో పద్మం వంటి లక్ష్మీదేవి ముఖంలో చిందుతున్న మకరంద బిందువుల వంటి తీయటి చెమట బొట్లకు తుమ్మెదలు ఆమె ముఖంపై ఆనందంతో ముసురుకున్నాయి. అంటే ఆ సమయంలో లక్ష్మీదేవి యొక్క ముఖము ఒక పద్మంలా వికసించిన విధంగా ఉంది. అయితే విష్ణువు యొక్క హస్తపద్మము లక్ష్మీదేవి యొక్క పైట చెరగును పట్టి లాగుతుండగా లక్ష్మీదేవి విష్ణుమూర్తి వెనకనే పోతూ పోతూ తనలో తాను ఇలా అనుకుంది. అంటే ఆ లక్ష్మీదేవితో చెప్పకుండా ఆ విష్ణుమూర్తి ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పకుండా వెళ్తున్నాడు కాబట్టి అప్పుడు ఆ లక్ష్మీదేవి ఈ విధంగా అంటుంది ఈ మత్తెబ పద్యంలో. తన వేంచేయు పదంబు పేర్కొడనాద స్త్రీల జనాలాపముల్ వినెను మృచ్చులించిరో కల్లుల్ వేద ప్రపంచబులన్
దజా ధనుజానీకము దేవతా నగరిపై దండెత్తెనో భక్తులంగని చక్రాయుధుండేడి చూపుడని ధిక్కారించిరో ధనుర్జల్ దుర్జనుల్ అంటూ ఈ విధంగా తెలుపుతున్నారు. అంటే దీని తాత్పర్యం ఏంటంటే ప్రభువు తాను వెళ్ళే చోటును గూర్చి నాకు వెల్లడించలేదు. దిక్కులేని స్త్రీల దీనాలాపనలు ఒకవేళ విన్నాడేమో, అదేవిధంగా దుర్మార్గులైన దొంగలు వేదాలను దొంగిలించినారేమో, దేవతల రాజధాని అయిన అమరావతి పైన రాక్షసులు దండయాత్ర చేశారేమో, విష్ణువు ఎక్కడ ఉన్నాడో చూపండి అంటూ భక్తులను దుష్టులు ధిక్కరించారేమో అనుకుంటూ లక్ష్మీదేవి అనేక విధాలుగా తన మనసులో సంచయించుకుంటుంది. అంటే అనాథలైన స్త్రీలను రక్షించడానికి వెళ్తున్నాడో, ఎవరైనా రాక్షసులు ఎవరైనా దొంగలు వేదాలను దొంగిలించుకొని పోతున్నారేమో, లేకపోతే అదేవిధంగా ఎవరైనా మీ విష్ణుమూర్తి ఎక్కడున్నాడో చూపెట్టు అని హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని ఏ విధంగా అన్నాడో ఆ విధంగా మళ్ళీ ఎవరైనా అన్నారేమో, అందుకే వాళ్ళకి దర్శనం ఇవ్వడానికి ఇంత తొందరగా వెళ్తున్నాడని తన మనసులో పరిపరి విధాలుగా వాపోతుంది. తర్వాత ఈ వచనంలో అని విత్కరింపుచు అని సందేహపడుతూ ఈ కందపద్యంలో ఈ విధంగా తెలిపాడు. కందపద్యంలో అడిగెదనని కడువడి జనునడిగిన ధను మకుడ నుడుగడని నడయడుగున్ వెడవెడ సిడిముడి తడబడ నడు గిడదు జడిమ నడుగిడు నెడలన్ అడిగెదనని కడువడి జనునడిగిన ధను మగుడ నుడుగడని నడయుడగను వెడవెడ సిడిముడి తడబడ నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్ అంటూ ఈ విధంగా చెప్పాడు. అంటే లక్ష్మీదేవి భర్తను ఎక్కడికి వెళ్తున్నాడో, ఎందుకు వెళ్తున్నాడో అడగాలనుకొని వేగంగా ముందుకు అడుగులు వేసింది. కాది అడిగితే జవాబు చెప్పకుండా వెనక్కు పొమ్మంటాడని నడక మానేది. చికాకుతో తొట్టుపడుతూ మళ్ళీ మెల్లగా ముందడుగులు వేసేది. మళ్ళీ ఆగేది. అడుగులు కదిలించలేక తడబడుతూ నడిచేది. తర్వాత ఈ మత్తెబ పద్యంలో ఈ విధంగా చెప్తున్నాడు. వినువీదిం జనుదేరకాంచి రమరుల్ విష్ణు సురారాతి జీవన సంపత్తి నిరాకరిష్ణు గరుణావర్తిష్ణు యోగీంద్ర రుద్వనవర్తిష్ణు సహిష్ణు భక్తజన బృంద ప్రభవాలంకరిష్ణు నవోఢుల్ల సంధిందిరా పరిచరిష్ణు జిష్ణు రోచిష్ణు అంటూ రాక్షసుల జీవన భాగ్యములను పోగొట్టేవాడు, దయతో ఒప్పేవాడు, యోగీశ్వరుల హృదయ వనాలలో ఉండేవాడు, సహనశీలురు భక్తజనుల గొప్పతనాన్ని పెంపొందించేవాడు, క్రొత్త పెళ్లి కూతురు వలె వెలుగొందే లక్ష్మీదేవిచే సేవింపబడేవాడు, జయశీలుడు ప్రకాశించేవాడు అయిన విష్ణుదేవుడు ఆకాశ మార్గంలో వస్తుండగా దేవతలు చూశారు. అతనున్నప్పుడు దేవతలు చూశారు. తర్వాత ఈ మత్తెబ పద్యంలో ఈ విధంగా చనుదెంచెన్ గ్రనుడల్లవాడే హరిపద్యం గంటిరే లక్ష్మి శంకని నాదంబదే చక్రమల్లదే భుజంగధ్వంసియున్ వాడే క్రన్నత నెతించెనంటంచు వేల్పులు నమో నారాయణాయేతి నిస్వనులై మృక్కిరిమింట హస్తి దురవస్థావక్రికిం జక్రికిన్. అంటే ఆ గజరాజుని యొక్క కష్టాన్ని తొలగించడానికి ఆకాశ మార్గంలో వెడుతున్న విష్ణుమూర్తిని చూసి దేవతలు అడుగో మహనీయుడైన విష్ణువు వస్తున్నాడు, అతడి వెనకే లక్ష్మీదేవి వస్తుంది, అదిగో చూడండి అదే శంఖధ్వని, అదిగో చక్రం, అదిగో గరుత్మంతుడి వెంట వస్తున్నాడు అనుకుంటూ నారాయణుడికి నమస్కారం అంటూ నమస్కారము చేశారు. ఆ దేవతలందరూ ఆకాశంలో నించుని నమస్కారం చేశారు. తర్వాత ఈ వచనంలో అయ్యవసరంబున
గుంజరేంద్ర పాలన పార్యవశ్యంబున దేవతా నమస్కారంబులంగీకరింపక మనస్సమాన సంచారుండైపోయి కొంత దూరంబున శింశుమార చక్రంబున బోలే గురుమకర కులీర మీన మిథునంబై కిన్నరేంద్రుని బాండాగారంబులను బోలే స్వచ్ఛవర కచ్చంపై భాగ్యవంతుని భాగదేయంబున బోలే సరాగ జీవనంబై వైకుంఠంబున బోలే శంఖచక్ర కమల అలంకృతంబై సంసార చక్రంబుల బోలే ద్వంద్వ సకుల పంప సంకీర్ణంబై ఎప్పు నప్పంకజాకరంబు బొడగని. అంటే ఈ విధంగా ఈ వచనంలో ఈ విధంగా అంటున్నాడు. అంటే ఆ సమయంలో విష్ణువు గజేంద్రుని కాపాడాలనే ఆ తొందరతోని మైమరచి దేవతలు తనకు చేస్తున్న నమస్కారాలను సైతం అతను అందుకోలేదు. మనోవేగంతో వెళ్ళిపోయాడు. మొసలి ఏనుగు పోరాడుతున్న కమల సరస్సును చూశాడు. ఆ సరస్సును శింశుమార చక్రం వలె ఉన్నది. అనగా ఆ సరస్సులో గొప్పవైన మొసళ్ళు, ఎండ్రకాయలు, చేపల జంటలు ఉన్నాయి. శింశుమార చక్రంలో అయితే గొప్పమైన మకర, కర్కట, మీన, మిథున రాశులు ఉంటాయి. ఆ సరస్సు కుబేరుడి ధనాగారం వలె ఉంది. అంటే సరస్సులో స్వచ్ఛమైన మంచి తాబేళ్లున్నాయి. కుబేరుడి ధనాగారంలో అయితే ప్రశస్తమైన వరము, కశ్యపము అనే పేరు గల నిధులుంటాయి. ఆ సరస్సు భాగ్యవంతుని అదృష్ట జీవనంలా ఉంది. అంటే ఆ సరస్సులో పుప్పొడితో కూడిన నీరు కూడా ఉంది. భాగ్యవంతుడి అదృష్ట జీవనంలో అయితే అనురాగముతో నిండిన జీవితము ఉంటుంది. అయితే ఆ సరస్సు వైకుంఠ నగరం వలె ఉన్నది. అంటే ఆ సరస్సులో శంఖములు, చక్రములు, కమలాలతో అలంకారంగా ఉంది. ఆ వైకుంఠమే శంఖ చక్రాలతో కమలాదేవితో లక్ష్మి అలంకరించబడి ఉంటుంది. ఆ సరస్సు సంసార చక్రంలా ఉంది. అంటే సరస్సులో జంటలైన నీటి జంతువులతో బురదగా ఉంది. సంసారం అయితే సుఖదుఖములు మొదలైన జంటలతో పాపంతో కూడి ఉంటుందని ఈ విధంగా తెలిపాడు. తర్వాత ఈ మత్తెవ పద్యంలో ఈ విధంగా తెలుపుతున్నాడు. కరుణాసింధుడు శౌరి వారిచరమున్ ఖండింపగా బంపి సత్వరితా కంపిత భూమి చక్రము మహోద్య దిస్ఫులింగచ్చట పరిభూతాంబర శుక్రమున్ బహువిధ బ్రహ్మాండ భాండచ్చటాం తర నిర్వక్రము బాలితాకిల సుధాంధ చక్రమున్ చక్రమున్. అంటే విష్ణుమూర్తి దయాసముద్రుడు. అతడు మొసలిని చంపడానికై తన సుదర్శన చక్రాన్ని పంపించాడు. ఆ సుదర్శన చక్రము భూమండలాన్ని అంతా కంపింపజేసే వేగం కలిగింది. తన నుండి గొప్పగా పైకి లేచే అగ్ని కణాలతో ఆకాశంలోని శుక్రగ్రహాన్ని తిరస్కరించేది. బ్రహ్మాండ భాండముల మధ్య ఎదురు లేనట్టిది. సమస్తమైన దేవతల సమూహాన్ని కాపాడేది అంటూ ఈ పద్యంలో తెలిపాడు. తర్వాత శార్ధుల పద్యంలో ఈ విధంగా తెలుపుతున్నాడు. అంబోజాంకర మధ్య నూతన నలిన్యాలింగన క్రీడనారంభుండైన వేలుంగురేని చెలువారన్ వచ్చి నీటన్ గుబుల్ గుంబ ధ్వానపుతో గోలంకును గలంకం వందంగా జొచ్చి దుష్టాంబోవర్తి వసించు చక్కటికి డాయం బోయి హృద్యవేగమై. అంటే విష్ణువు పంపిన చక్రాయుధము సరస్సులోని నూతన పద్మలతను కౌగిలించుకోవటానికి పోతున్న సూర్యబింబం వలె ఉన్నది. అది మనోవేగంతో వెళ్ళింది. గుబుల్లు గుబుల్లుమనే శబ్దంతో సరస్సు కలతపడేటట్లు లోపలికి దూకింది. చెడ్డదైన ఆ మొసలి ఉండే చోటును ఆ చక్రము సమీపించింది. తర్వాత శార్దూల పద్యంలో ఈ విధంగా చెప్తున్నాడు. భీమంబై తలం దృంచి ప్రాణముల బాపెం చక్రమాశుక్రియన్ హేమాక్ష్మాధర దేహం భుజంకిత వన్యేభ్యేంద్రం సందోహమున్గామ
క్రోధన గేహమున్ గరటి రక్తస్రావగ్రాహంబు నిస్సీమితోత్సాహము వీతదాహము జయశ్రీ మోహమున్ గ్రాహమున్ అంటూ ఈ విధంగా తెలిపాడు. అంటే చక్రాయుధము వేగంగా వెళ్ళి భయంకరంగా మొసలి తలను ఖండించి దాని ప్రాణములను తీసింది. ఆ మొసలి మేరు పర్వతం వంటి శరీరము కలిగి ఉంది. అది అడవిలోని గజరాజులకు సైతం భయంకరమైనది. అది కామక్రోధములకు నిలయమైనది. అది గజరాజు రక్తధారలతో మునిగింది. అది అంతులేని ఉత్సాహం కలిగింది. అది దాహము లేనిది. అది జయలక్ష్మిపై అత్యాసక్తి కలిగింది అంటూ తెలిపాడు. తర్వాత వచనంలో ఇట్లు నిమిష సంస్పర్శంబున సుదర్శనంబు మకరితల దృంచు నవసరంబున అంటూ తెలిపాడు. అంటే ఈ విధంగా విష్ణుమూర్తి యొక్క సుదర్శన చక్రము మొసలి తలను ఖండించే సమయంలో ఈ కంద పద్యంలో ఈ విధంగా తెలిపాడు. మకరమొకటి రవింజొచ్చను మకరము మరి ఒకటి దనదు మాటున దాగెను మకరాలయమున దిరిగెడు మకరంబులు కూర్మరాజు మరువున కరిగెన్ అంటూ ద్వాదశ రాశులలో ఉండే మకరము సూర్యునిలో ప్రవేశించింది. నవవిధులలో మకరము కుబేరుని చాటు చేసుకొని రక్షణ పొందింది. సముద్రములో సంచరించే మకరాలు అన్నీ ఆదికూర్మం చాటుకు వెళ్ళి దాక్కున్నాయి. ఈ విధంగా సుదర్శన చక్రం దాటికి మకరాలన్నీ భయపడ్డాయి అంటూ ఈ పద్యాలను ఇచ్చాడు. అంటే దీంట్లో మనకు ఎక్కడైనా ఈ పద్యానికి సంబంధించిన భావాలు కానీ మనకు ఈ పద్యానికి సంబంధించిన ఏవైనా అడిగితే దీంట్లో ఈ పాఠ్యభాగం ఎక్కడి నుంచి తీసుకోబడిందంటే ఆంధ్ర మహాభాగవతంలోని అష్టమ స్కందం నుంచి బమ్మెర పోతనచే రచింపబడిన గజేంద్ర మోక్షం అనే పాఠ్యభాగం నుంచి తీసుకోబడిందని ఈ విధంగా రాస్తే సరిపోతుంది. ఈ పద్యాలు మొదట చెప్పిన పాఠ్యభాగ సారాంశము, కవి పరిచయము, దీంట్లో కవి పరిచయము, పాఠ్యభాగ సారాంశము, పద్యాలు, ఆ పద్యపాదాలు ఇవన్నీ కూడా మనకు చాలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఈ పాఠ్యాంశంలో మనకు కొన్ని ప్రశ్నలు ఇచ్చారు. ఈ ప్రశ్నలను వ్యాసరూప సమాధాన ప్రశ్నలు ఒక రెండు ఉన్నాయి దీంట్లో. తర్వాత సంగ్రహ సమాధాన ప్రశ్నలు, అదేవిధంగా సందర్భ సహిత వాక్యాలు, ఇవన్నీ కూడా నేను ఇప్పుడు మీకు స్క్రీన్ పైన వీటిని చూపిస్తూ వివరిస్తాను. అయితే వీటిని ఒకసారి మనము స్క్రీన్ పైన వీటికి సంబంధించిన ఈ గజేంద్ర మోక్షానికి సంబంధించిన వ్యాసరూప సమాధాన ప్రశ్నలు చూసినట్టయితే గజేంద్రుడు భగవంతుని యొక్క ఉనికిని గురించి సందేహించి భగవంతునికి ఏమని మొరపెట్టాడు, లేదా ఇదే ప్రశ్నను గజేంద్రుడు భగవంతుని ప్రార్థించిన విధానాన్ని తెలపండి అంటూ ఈ ప్రశ్నను అడిగినప్పుడు దీనికి సమాధానం ఈ విధంగా రాయాలి. గజేంద్రుడు మొసలి నుండి తన్ను రక్షించమని మొదట భగవంతుని ప్రార్థించాడు. కానీ భగవంతుడు గజేంద్రుడిని రక్షించలేదు. అప్పుడు గజేంద్రుడికి భగవంతుడు ఉన్నాడా లేడా అనే సందేహం వచ్చి ఇలా అనుకున్నాడు. గజేంద్రుని చింతనము, దేవుడు ఆపదలో ఉన్నవారి వెంట ఉంటాడంటారు, ఉత్తములైన యోగుల వద్ద ఉంటాడంటారు, అన్ని దిక్కులలోనూ ఉంటాడంటారు. ఉన్నాడు అనేటటువంటి ఆ దేవుడు మరి ఉన్నాడో లేడో భగవంతుణ్ణి ఉనికిని సందేహించకూడదు. అతడు కలిమిలేములు అనేవి చూడకుండా అందరికీ అండగా ఉంటాడు. అతడు దుర్జనుల చేతిలో చిక్కుకున్న సజ్జనులకు సహాయపడతాడు. కాబట్టి నాకు కూడా తప్పక సాయం చేస్తాడు. దేవుడు తనను చూసేవారిని దయతో చూస్తాడు. కాబట్టి నా కష్టాన్ని చూస్తాడు. అతడు దీనుల మొరను విని తన్ను తానే మర్చిపోతాడు. కాబట్టి నా మొరను వింటాడు. అన్ని రూపాలు అతడికి రూపాలే. అతనికి ఆది మధ్యాంతములు లేవు. అతడే భక్తులకు దిక్కులేని వారికి ఆధారము. అందువల్ల అటువంటి ప్రభువు నా మొర వినకుండా ఉండడు. నా బాధ చూసి దయతలిచి తొందరగా రాకపోడు. లోకాన్ని సృష్టించి లోకానికి దూరంగా ఉంటూ లోకానికి అంతరాత్మగా ఉంటూ లోకమే తానై లోకాతీతుడై శాశ్వతుడై పుట్టుకలేనివాడై ముక్తికి ప్రభు అయిన పరమ పురుషుని నేను ఆరాధిస్తాను. గజేంద్రుని యొక్క మొర ప్రార్థన.
గజేంద్రుడు భగవంతునికి ఇలా మొరపెట్టాడు, ఓ భగవంతుడా, నాలో కొంచెం కూడా శక్తి లేదు, ధైర్యం తగ్గిపోయింది, ప్రాణాలు చెలిస్తున్నాయి, మూర్ఛ వస్తుంది, శరీరం సుర్కిపోతుంది, అలసట కలిగింది, నాకు నీవు తప్ప వేరు దిక్కు లేదు, ఆపదలో ఉన్న నన్ను ఆదుకోవడం న్యాయము. ఈశ్వర, వచ్చి నన్ను కాపాడు, నీవు వరాలిచ్చే పుణ్యాత్ముడవు, నీవు ప్రాణుల పిలుపులు వింటావట, పోరాని చోట్లకైనా పోతావట, శరణు కోరిన వారికి వెంటనే ఓ అంటావట, అన్నీ తెలుసుకుంటావట. కానీ ఇప్పుడు ఇదంతా నాకు అనుమానంగా ఉంది. ఓ పద్మనేత్ర, వరద, శత్రువుల యందు కూడా వైరం లేనివాడా, నా మొరవినవా, కవి యోగులచే నమస్కరింపబడేవాడా, సుగుణములు కలవాడా, నీవు శరణు కోరిన వారికి కల్పవృక్షము వంటివాడివి. ప్రభు, నీవు మునీశ్వరులకు ప్రియమైన వాడివి, నిర్మలమైన మహిమ కలవాడు. ఓ దేవా, నా యందు కనికరించి ఇక్కడకు రా, నన్ను కరుణించి శరణు కోరుతున్న నన్ను కాపాడు అని గజేంద్రుడు భగవంతునికి మొరపెట్టాడు. అలా ప్రార్థించి రక్షణ లేని వారిని రక్షించే భగవంతుడు, ఆపదలో ఉన్న నన్ను రక్షించుగాక అంటూ గజేంద్రుడు ప్రార్థించాడు. ఆకాశం వైపు చూసి నిట్టూర్పులు విడిచాడు. ఆకాశానికి చెవులు అప్పగించి మొర చేశాడు. తర్వాత వ్యాసరూప సమాధాన ప్రశ్నం: విష్ణుమూర్తి గజేంద్రుడికి రక్షించిన విధానాన్ని రాయండి, లేదా భగవంతుడు దీనజన బంధువు అనే గజేంద్ర మోక్షము కథ ఆధారంగా తెలపండి అని అడిగినప్పుడు, దీంట్లో విష్ణుమూర్తి దీనజన బాంధవుడని, ఆపదలో ఉన్న భక్తులను కాపాడుతాడని గజేంద్ర మోక్షం కథ తెలుపుతుంది. గజేంద్రుడు మొసలి బారి నుండి తనను కాపాడమని దైవాన్ని ఎన్నో విధాలా ప్రార్థించాడు. ఆ సమయంలో బ్రహ్మాది దేవతలు తాము విశ్వం అంతా నిండి ఉండే గుణం కలవారు కానందున వారు గజరాజు మొరను విన్నా ఊరకే ఉండిపోయారు. విశ్వమైటైన విష్ణుమూర్తి భక్తుడైన గజేంద్రుణ్ణి కాపాడాలని నిశ్చయించుకున్నాడు. ఆ సమయంలో విష్ణువు వైకుంఠ నగరంలో అంతఃపురంలో ఉన్నాడు. అతడు మేడ దగ్గరలోని అమృత సరస్సుకు దగ్గరగా ఉన్న చంద్రకాంత శిలాతల్పంపై కలువ పూల పాన్పుల మీద లక్ష్మీదేవితో కలిసి వినోదిస్తున్నాడు. భయపడుతూ గజేంద్రుడు తన్ను రక్షించుమని అన్ను మొరను విని విష్ణువు తొందరపడ్డాడు. గజేంద్రుడి ప్రాణాలను కాపాడాలనే తొందరలో ఉన్న విష్ణువు లక్ష్మీదేవితోనైనా చెప్పలేదు, శంఖచక్రాలను ధరింపలేదు, తన పరివారాన్ని పిలవలేదు, తన గరుడ వాహనాన్ని సిద్ధం చేసుకోలేదు, చెవి మీదికి జారిన తన జుట్టును సరిదిద్దుకోలేదు, ప్రణయ కలహంలో తన చేత చిక్కిన లక్ష్మీదేవి పైట కొంగును సైతం తన చేతి నుండి అతడు వదిలిపెట్టలేదు. ఈ విధంగా పక్ష రక్షణ పరుడైన విష్ణువు గజేంద్రుడి మొర విని లక్ష్మీదేవితో సరస సల్లాపాలు చాలించాడు. గజేంద్రుడిని కాపాడడానికి తొందరపడ్డాడు. తరువాత తన వెంట వచ్చిన తన ఆయుధాలను అన్నింటినీ ధరించి విష్ణువు ఆకాశ మార్గాన బయలుదేరాడు. విష్ణుమూర్తి వెనుకనే లక్ష్మి, ఆమె వెనుకన అంతఃపుర స్త్రీలు, వారి వెనుక గరుత్మంతుడు, అతని పక్కనే విల్లు, గద, శంఖచక్రాలు, వారి వెనుక నారదుడు, విశ్వక్షేణుడు వచ్చారు. వారి వెనుక వరుసగా వైకుంఠ నగరవాసులు అందరూ బయలుదేరారు. అప్పుడు లక్ష్మీదేవి భర్త వెంట వెళుతూ విష్ణువు అంత తొందరగా వెళ్ళడానికి కారణం ఏమై ఉంటుందా అని పరిపరి విధాల తలపోసింది. ఆమె ఒక నిశ్చయానికి రాలేకపోయింది. చివరకు విష్ణుమూర్తినే అడుగుదామనుకుంది. అడిగినా తొందరలో జవాబు చెప్పడని అడగడం మానుకుంది. విష్ణుమూర్తి ఆకాశంలో వెళుతుండగా దేవతలు చూశారు. దేవతలు నమో నారాయణ అంటూ అతడికి నమస్కరించారు. విష్ణుమూర్తి దేవతల నమస్కారాలను పట్టించుకోలేదు. మొసలి గజేంద్రుడు పోరాడుతున్న సరస్సు వద్దకు వచ్చి విష్ణుమూర్తి మొసలిని చంపి రమ్మని తన సుదర్శన చక్రాన్ని పంపాడు. విష్ణువు పంపిన చక్రాయుధం సరస్సులో పద్మాలను ఆలింగనం చేసుకోవడానికి వెళ్ళే సూర్యబింబంలా ఉంది. ఆ చక్రము మనోవేగంతో వెళ్ళి గుబుల్లు గుబుల్లుమనే శబ్దంతో సరస్సు అంతా కలతపడేటట్లుగా సరస్సులోకి దూకి మొసలి ఉండే చోటుకి వెళ్ళింది. ఆ చక్రాయుధం రివ్వు రివ్వున పోయి మొసలి తలను నరికింది. మేరు పర్వతమంత శరీరం గల మొసలి శిరస్సును ఆ చక్రం ఖండించి దాని ప్రాణాలను తీసింది. ఇలా రెప్పపాటు కాలంలో ఆ చక్రము మొసలి తలను ఖండించి గజేంద్రుణ్ణి రక్షించింది. ఆ విధంగా విష్ణువు గజేంద్రుణ్ణి కాపాడాడు. ఇవి లాంగ్ క్వశ్చన్స్. తర్వాత సంగ్రహ సమాధాన ప్రశ్న అంటే ఇది షార్ట్ క్వశ్చన్స్. బమ్మెరపోతన గురించి రాయండి. దీంట్లో కవి పరిచయం గురించి అడిగాడు. బమ్మెరపోతన 15వ శతాబ్దానికి చెందినవాడు. ఇప్పటి తెలంగాణ రాష్ట్రం వరంగల్ దగ్గర ఉన్న బమ్మెర గ్రామం ఆయన పుట్టిన ఊరు. ఆయన తల్లి లక్కమాంబ, తండ్రి కేసన. పోతన శ్రీనాథ మహాకవికి సమకాలికుడని, బావమరిదని అంటారు.
కానీ అది నిజం కాదు. పోతన రామభక్తుడు తాను రచించిన మహాభాగవతాన్ని నరులకు అంకితం చేయడానికి ఇష్టపడలేదు. రాజస్థానాలకు వెళ్లకుండా వ్యవసాయం చేస్తూ జీవించాడు. పలికెడిది భాగవతమట పలికించెడువాడు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికెద వేరుండు గాథ పలుకగనేలా అని తన గ్రంథాన్ని రామునికి అంకితమిచ్చాడు. పోతన భాగవతంతో పాటు వీరభద్ర విజయం, భోగిని దండకం, నారాయణ శతకం అనే పుస్తకాలు రచించాడు. వీనిలో వీరభద్ర విజయాన్ని తన గురువు యువటూరి సోమనారాధ్యునికి, భోగిని దండకాన్ని రాచకొండ ప్రభువు సింగభూపాలునికి అంకితమిచ్చాడు. పోతన వినయ సంపన్నుడు. విష్ణువుకు సంబంధించిన అవతారాలు, విశేషాలతో కూడిన మహాభాగవతాన్ని భక్తిరస ప్రపూర్ణంగా రచించిన పోతన కవిత్వంలో శబ్దాలంకారాలు అధికంగా కనిపిస్తాయి. పోతన భాగవతంలో రుక్మిణీ కళ్యాణం, ప్రహ్లాద చరిత్ర, వామన వృత్తాంతం, గజేంద్ర మోక్షం వంటివి బహుళ ప్రచారం పొందాయి. పోతన తెలుగు పదాలతో, సంస్కృత సమాసాలతో వేదాంత విషయాలను కూడా సుబోధకంగా చెప్పాడు. మందార మకరంద మాధుర్యంతో కవితను రాయడం వలన పోతన భాగవతం తెలుగువారికి నిత్య పారాయణ గ్రంథమై అయ్యింది. అయితే ఈ పాఠ్య భాగానికి సంబంధించిన సందర్భ సహిత వాక్యాలు ఒకసారి చూసినట్టయితే, కలడు కలడందెనడు వాడు కలడో లేడో అనే ఈ వాక్యము, దీనికి కవి పరిచయము, సందర్భము, తర్వాత అర్థము, వాక్య, ఈ 4 రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ కవి పరిచయం చూసినట్టయితే ఈ వాక్యము బమ్మెర పోతన రచించిన ఆంధ్ర మహాభాగవతంలోని 8వ స్కందం నుండి గ్రహింపబడిన గజేంద్ర మోక్షం అనే పద్య భాగంలోనిది. సందర్భం ఎప్పుడంటే, గజేంద్రుడు మొసలుతో 1000 సంవత్సరాలు పోరాడాడు. చివరకు తానింక మొసలిని జయించలేనని నిశ్చయానికి వచ్చాడు. పూర్వకాలంలో గజేంద్రుడు చేసుకున్న పుణ్య ఫలితంగా అతనికి దివ్యజ్ఞానం లభించింది. ఆ విధంగా లభించిన దివ్యజ్ఞానంతో భగవంతుణ్ణి అనేక విధాల ప్రార్థించాడు. ఆయన భగవంతుడు కరుణించలేదు. దానితో దేవుడు అనేవాడు నిజంగా ఉన్నాడా లేడా అనే సందేహం గజేంద్రుడికి కలిగింది. ఈ విధంగా దేవుని యొక్క ఉనికిని సందేహిస్తూ గజేంద్రుడు తన మనస్సులో అనుకున్న సందర్భంలోనిది. అర్థము చూసినట్టయితే దీనిలో భగవంతుడు నిజంగా ఉన్నాడో లేడో. వ్యాఖ్య: దేవుడు ఆపదలో ఉన్నవారి వెంట ఉంటాడంటారు. ఉత్తములైన యోగీశ్వరుల చెంత ఉంటాడంటారు. దిక్కులన్నిటిలో ఉంటాడంటారు. అయితే ఉన్నాడు అని అందరూ చెప్పే దేవుడు అసలు ఉన్నాడా మరి లేడు అనే సందేహం గజేంద్రుడికి కలిగింది. దేవుడు ఉన్నట్లయితే తన మొరను విని తన్ను కాపాడి ఉండేవాడు కదా అని గజేంద్రుడు తలపోశాడు. వినడే చూడడే తలపడే వేగరాడే. కవి పరిచయం: ఈ వాక్యం బమ్మెర పోతన రచించిన ఆంధ్ర మహాభాగవతంలోని 8వ స్కందం నుంచి గ్రహించబడిన గజేంద్ర మోక్షం అనే పద్యభాగంలోనిది. సందర్భం: గజేంద్రుడు మొసలితో పోరాడలేక తను రక్షించమని భగవంతుని ప్రార్థించాడు. అయితే భగవంతుడు ఎంతకీ రాకపోవడంతో భగవంతుడు నిజంగా ఉన్నాడా లేడా అనే సందేహం గజేంద్రుడికి వచ్చింది. తర్వాత భగవంతుని ఉనికిని సందేహించడం తగదని, భగవంతుడు భక్తుల దీనుల పాలిట రక్షకుడని, తప్పక తొందరగా వచ్చి తన్ను కాపాడుతాడని గజరాజు నిశ్చయానికి వచ్చిన సందర్భంలోనిది. అర్థము: ఆ ప్రభువు నా మొర వినడా, నా బాధ చూడడా, నన్ను దయతలంచడా, త్వరగా రాడా. వ్యాఖ్య: భగవంతుడు కలిమిలేములు చూడకుండా అందరికీ అండగా ఉంటాడు. దుర్మార్గుల చేతిలో చిక్కిన సజ్జనులకు సాయం చేస్తాడు. బయటి చూపులు చూడడం మాని తన్నే చూసేవారిని దయతో చూస్తాడు. దీనుల మొరలు విని తన్ను తాను మర్చిపోతాడు. దైవము భక్తులకు దీనులకు దిక్కైనవాడు. అటువంటి దైవము తప్పక తన మొర విని తన బాధను చూసి వేగంగా వచ్చి తప్పక నన్ను కాపాడుతాడని గజేంద్రుడు ఒక నిశ్చయానికి వచ్చాడు. తర్వాత సందర్భ సహిత వాక్యం: పరమ పురుషునే భజింతున్. కవి పరిచయము: ఈ వాక్యం బమ్మెర పోతన రచించిన ఆంధ్ర మహాభాగవతంలోని 8వ స్కందం నుంచి గ్రహించబడిన గజేంద్ర మోక్షం అనే పద్యభాగంలో ఉంది. సందర్భము: గజేంద్రుడు ఎంతగా ప్రార్థించినా భగవంతుడు దయ చూపలేదు. దానితో భగవంతుడు ఉన్నాడా లేడా అనే సందేహం గజరాజుకు వచ్చింది. చివరకు భగవంతుడు ఆది మధ్యాంతరహితుడు, భక్త జనములు దీనుల పాలిటవాడు. అతడు తప్పక తను రక్షిస్తాడని నిశ్చయానికి వచ్చి భగవంతుడినే నేను సేవిస్తాను,
అతడే నన్ను రక్షిస్తాడు అనే నమ్మకంతో దేవుడిని సేవిస్తానని గజేంద్రుడు నిశ్చయించిన సందర్భంలోనిది. అర్థము: పరమ పురుషుడైన పరమాత్మనే సేవిస్తాను. వ్యాఖ్య: భగవంతుడి విశ్వాన్ని సృష్టిస్తాడు, విశ్వానికి దూరంగా ఉంటాడు. అతడు విశ్వాత్మకుడు, అతడు విశ్వవేద్యుడు. అటువంటి శాశ్వతుడైన జన్మము అయిన వాడును పరమ పురుషుడైన ఈశ్వరుణ్ణి నేను సేవిస్తాను అని గజేంద్రుడు నిశ్చయించాడు. సంరక్షింపుము భద్రాత్మక. కవిపరిచయం. ఈ వాక్యము బమ్మెర పోతన రచించిన ఆంధ్ర మహాభాగవతంలోని 8వ స్కందం నుంచి గ్రహించబడిన గజేంద్ర మోక్షం అనే పద్యభాగంలోని. సందర్భం: గజేంద్రుడు మొసలికి చిక్కి దైవాన్ని అనేక విధాల ప్రార్థించాడు. దేవుడు ఎంతకి రాకపోవడంతో దేవుడు ఉన్నాడా లేడా అని సందేహించాడు. తర్వాత దేవుడి ఉనికిని సందేహించడం తప్పని గుర్తించి తన్ను కాపాడమని భగవంతుణ్ణి తన మనసులో నిలుపుకొని గజరాజు భగవంతునికి మొరపెట్టిన సందర్భంలో ఉంది. అర్థం: ఓ మంగళస్వరూప, నన్ను రక్షించు అని అర్థం. వ్యాఖ్య: భగవంతుడు నాలో కొంచెం కూడా శక్తి లేదు. ధైర్యం సన్నగిల్లింది, ప్రాణాలు కదిలిపోతున్నాయి, మూర్ఛ వస్తుంది, శరీరం సడలిపోయింది, అలసట కలిగింది. నాకు నీవు తప్ప వేరు దిక్కులేదు. బాధతో ఉన్న నన్ను ఆదుకోవడం నీకు న్యాయము. దేవాదిదేవ, రా, వరములు ఇచ్చేవాడా, కరుణించు, పుణ్యాత్మ, నన్ను కాపాడు అంటూ గజేంద్రుడు మొరపెట్టాడు. 5వ సందర్భ సహిత వాక్యం: సందేహమయ్యే కరుణావార్తి. కవిపరిచయం. ఈ వాక్యం బమ్మెర పోతన రచించిన ఆంధ్ర మహాభాగవతంలోని 8వ స్కందం నుండి గ్రహింపబడిన గజేంద్ర మోక్షం అనే పాఠ్యభాగంలోనిది. సందర్భం: గజేంద్రుడు భగవంతుని ఎన్నో విధాల వేడుకున్నాడు, శరణు కోరాడు, స్తోత్రము చేశాడు. తన శక్తి అంతా ఉడికిపోయిందని, దైవం తప్ప తనకు దిక్కులేదని వచ్చి రక్షింపుమని మొరపెట్టాడు. అయినా భగవంతుడు దయ చూపించలేదు. అప్పుడు భగవంతుణ్ణి గురించి ప్రజలు చెప్పుకునే మాటల విషయంలో తనకు సందేహం కలుగుతోందని గజేంద్రుడు భగవంతుణ్ణి ఉద్దేశించి పలికిన సందర్భంలో. దీనికి అర్థము: ఓ దయాసముద్రుడా, అనుమానము కలుగుతోంది. దీనికి వ్యాఖ్య: ఓ దయాసముద్రుడా, నీవు ప్రాణులు పిలిస్తే వింటావని, భక్తులను రక్షించడానికి పోరాని చోట్లకు కూడా పోతావని, భక్తులు శరణు ప్రభో అంటే ఓ అని పలుకుతావని, నీవు సమస్తము తెలుసుకుంటావని నీ గురించి ప్రజలు కథలుగా చెబుతారు. కానీ నీవు నన్ను రక్షించకపోవడంతో ఆ మాటపై నాకు అనుమానంగా ఉంది అని గజేంద్రుడు భగవంతుణ్ణి ఉద్దేశించి అన్నాడు. శరణార్థిని నన్ను గావవే. కవిపరిచయం. ఈ వాక్యం బమ్మెర పోతన రచించిన ఆంధ్ర మహాభాగవతంలోని 8వ స్కందం నుండి గ్రహింపబడిన గజేంద్ర మోక్షం అనే పద్యభాగంలోనిది. సందర్భం: గజేంద్రుడు మొసలిని జయించలేకపోయాడు. పూర్వపుణ్య ఫలితంగా కలిగిన జ్ఞానంతో భగవంతుణ్ణి పరిపరి విధాల వేడుకున్నాడు. ఒకసారి భగవంతుని ఉనికినే సందేహించాడు. తర్వాత దేవుడిని గూర్చి సందేహించడం తప్పని భావించి తిరిగి దేవుడినే చివరిసారిగా ప్రార్థించిన సందర్భంలోనిది. అర్థం: శరణు కోరుతున్న నన్ను చూడుము, కాపాడుము. వ్యాఖ్య: ఓ లక్ష్మీప్రియ, వరదనాయక, శత్రువులపై కూడా వైరం లేనివాడా, కవులచే యోగీశ్వరులచే నమస్కరింపబడేవాడా, సుగుణోత్తమ, నీవు శరణన్న వారికి కల్పవృక్షం వంటి వాడివి. నీవు మునీంద్ర ప్రియుడవు, గొప్పదైన మహిమ కలవాడవు, దయతో నన్ను కరుణించి కాపాడు అని గజేంద్రుడు చివరిసారిగా దైవాన్ని కోరాడు. చేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై. కవిపరిచయం. ఈ వాక్యం బమ్మెర పోతన రచించిన ఆంధ్ర మహాభాగవతంలోని 8వ స్కందం నుండి గ్రహింపబడిన గజేంద్ర మోక్షం అనే పద్యభాగంలోనిది. సందర్భం: గజేంద్రుడి దీనాలాపనలు విన్న వైకుంఠంలో ఉన్న విష్ణుమూర్తి గజేంద్రుడిని రక్షించడానికి సిద్ధమయ్యాడు. గజేంద్రుడు తను రక్షించు అని మొరపెట్టగా వైకుంఠ నగరంలో అంతఃపురంలో లక్ష్మీదేవితో కలువ పాన్పుపై వినోదిస్తున్న శ్రీ మహావిష్ణువు గజేంద్రుణ్ణి రక్షించడానికి ఎంతో తొందరగా కదిలి వెళ్ళాడో కవి పోతన చెప్పిన సందర్భంలోనిది. అర్థం: ఏనుగు ప్రాణాలను కాపాడాలనే తొందరలో లక్ష్మీదేవి పైట కొంగును కూడా విడిచిపెట్టలేదు. వ్యాఖ్య: విష్ణుమూర్తి గజేంద్ర రక్షణకై తొందరగా కదిలి వెడుతూ లక్ష్మీదేవితో
చెప్పలేదు, తన ఆయుధాలనైనా ధరించలేదు, తన పరివారాన్ని పిలవలేదు, తన వాహనం అయిన గరుత్మంతుని సైతం సిద్ధం చేసుకోలేదు, తన చెవులపైన జారిన జుట్టును సవరించుకోలేదు. ప్రణయ కలహంలో తన చేత చిక్కిన లక్ష్మీదేవి పైట కుంగును కూడా తన చేతి నుండి విడవలేదు. విష్ణుమూర్తికి భక్త రక్షణ మందు గల తొందరను ఇది వెల్లడిస్తుంది. వచ్చి రొయ్యన వైకుంఠపురంబున గలుగువారా బాల గోపాలమున్. కవిపరిచయం. ఈ వాక్యం బమ్మెర పోతనచే రచించబడిన ఆంధ్ర మహాభాగవతంలోని అష్టమ స్కందం నుండి గ్రహింపబడిన గజేంద్ర మోక్షం అనే పద్యభాగంలో ఉంది. సందర్భం: గజేంద్రుని మొరవిని గజేంద్రుని రక్షించాలనే తొందరలో విష్ణుమూర్తి లక్ష్మీదేవితోనైనా చెప్పకుండా, వాహనాన్ని పిలవకుండా, ఆయుధాల చేతబట్టకుండా బయలుదేరాడు. లక్ష్మీదేవి చీర చెంగును సైతం తన చేతి నుండి విడవలేదు. అప్పుడు విష్ణుమూర్తి ఎక్కడకు ఒంటరిగా తొందరగా బయలుదేరుతాడు అని, అతని పరివారం అందరూ ఒకరి వెంట ఒకరు విష్ణుమూర్తితో బయలుదేరారని కవి చెప్పిన సందర్భంలోనిది. అర్థము: పిల్లల నుండి పెద్దల వరకు వైకుంఠంలోని వారు వెనుకనే వచ్చారు. వ్యాఖ్య: విష్ణుమూర్తి బయలుదేరగానే ఆయన వెనుకనే లక్ష్మీదేవి, అంతఃపుర కాంతలు, గరుత్మంతుడు, ధనస్సు, గద, శంఖచక్రములు, నారదుడు, సైన్యాధిపతి ఒకరి వెంట ఒకరు బయలుదేరి వచ్చారని కవి చెప్పాడు. 9. ధిక్కారించిరో దుర్జనులు. కవిపరిచయం. ఈ వాక్యం బమ్మెర పోతన రచించిన ఆంధ్ర మహాభాగవతంలోని అష్టమ స్కందం నుండి గ్రహింపబడిన గజేంద్ర మోక్షం అనే పద్యభాగంలోనిది. సందర్భం: విష్ణుమూర్తి గజేంద్రుని రక్షించడానికి తొందరగా వెడుతూ లక్ష్మీదేవితోనైనా చెప్పకుండా బయలుదేరాడు. శంఖచక్రాలను ధరించలేదు, గరుత్మంతుని పిలవలేదు. చివరకు ప్రణయ కలహంతో తన చేతిలో చిక్కుకుపోయిన లక్ష్మీదేవి పైట కుంగును సైతం విడిచిపెట్టలేదు. దానితో లక్ష్మీదేవి విష్ణుమూర్తి చేతితో లాగబడుతున్న పైట కొంగుతో విష్ణుమూర్తి వెంట వెడుతూ విష్ణుమూర్తి అంత తొందరగా ఎందుకు వెళ్తున్నాడో తెలియక దానికి కారణాలను తన మనసులో ఇలా ఊహించిన సందర్భంలోనిది. అర్థము: ఒకవేళ దుర్మార్గులు భక్తులను ధిక్కరించారేమో. వ్యాఖ్య: విష్ణుమూర్తి తొందరగా బయలుదేరడానికి కారణాలను లక్ష్మీదేవి ఇలా ఊహించింది. ఈయన తాను ఎక్కడికి వెళ్తున్నాడో నాతో చెప్పలేదు. బహుశా అనాథలైన స్త్రీల ఆర్తనాదాలు విన్నాడేమో, లేక వేదాలను దొంగిలించారేమో, లేక రాక్షసులు దైవలోకంపై దండెత్తారేమో, లేకపోతే ఎవరైనా దుర్మార్గులు విష్ణుమూర్తి ఎక్కడున్నాడో చూపించమని భక్తులను నిలదీశారేమో. ఇవన్నీ లక్ష్మీదేవి విష్ణుమూర్తితో ఉన్న పూర్వానుభవాలు. 10. అడుగిడడు జడిమ నడుగిడు నెడలన్. కవిపరిచయం. ఈ వాక్యము బమ్మెర పోతను రచించిన ఆంధ్ర మహాభాగవతంలోని అష్టమ స్కందము నుండి గ్రహింపబడిన గజేంద్ర మోక్షము అనే పద్యభాగంలోనిది. సందర్భం: గజేంద్రుడి ప్రార్థనను విని వైకుంఠంలో లక్ష్మీదేవి సల్లాపాలు ఆడుతున్న విష్ణుమూర్తి గజేంద్రుని కాపాడాలనే తొందరలో లక్ష్మీదేవితో మాట సైతం చెప్పకుండానే బయలుదేరాడు. వెళ్ళేటప్పుడు లక్ష్మీదేవి పైట కొంగు సైతం విష్ణుమూర్తి చేతిలో చిక్కుకుపోయింది. తన పైట కొంగును కూడా విడిచిపెట్టకుండా అంత తొందరగా ఎక్కడకు ఎందుకు వెళ్తున్నాడో భర్తను అడుగుదామని ముందడుగు వేస్తూ ఆయన చెప్పడేమో అని వెనకడుగు వేస్తూ లక్ష్మి ఆయన వెంట వెడుతోందని కవి పోతన చెప్పిన సందర్భంలోనిది. అర్థము: అడుగు వేసేటప్పుడు మాంద్యముతో అడుగు వేయడం లేదు. వ్యాఖ్య: లక్ష్మీదేవి విష్ణుమూర్తి అంత తొందరగా ఎక్కడికి బయలుదేరుతాడో తెలుసుకోవాలనే కుతూహలం కలిగింది. దాంతో భర్తను అడగాలని వేగంగా అడుగులు ముందుకు వేసేది. అడిగినా జవాబు చెప్పడని అనుకొని అడుగమానేది. చికాకుతో కలిగి తొట్రుపాటుతూ మళ్ళీ మెల్లగా అడుగులు వేసేది. ఒకప్పుడు నడవడానికి అలసట కలిగిన అడుగు వేసేది కాదు. లక్ష్మీదేవి మనసులోని ఆందోళనను పోతన కవి అద్భుతంగా అడిగేదనని అని ఈ పద్యంలో వర్ణించాడు. ఇది గజేంద్ర మోక్షం అనే ఈ పాఠ్యాంశానికి సంబంధించిన పూర్తి పాఠ్యాంశము. అదేవిధంగా కవి పరిచయము, పాఠ్యభాగ సందర్భం, వ్యాసరూప సమాధాన ప్రశ్నలు, తర్వాత సంగ్రహ సమాధాన ప్రశ్నలు. అంటే ఈ పూర్తి పాఠ్యాంశంలో మనము కవి పరిచయాన్ని చెప్పుకున్నాము, పాఠ్యభాగ సందర్భాన్ని చెప్పుకున్నాము, పాఠ్యభాగ సారాంశాన్ని చెప్పుకున్నాము, ఈ పాఠ్యాంశంలో ఇచ్చిన అన్ని పద్యాలను వివరించుకున్నాము. అదేవిధంగా పాఠ్యభాగంలో వ్యాసరూప సమాధాన ప్రశ్నలు, అదేవిధంగా సంగ్రహరూప సమాధాన ప్రశ్నలు అంటే షార్ట్ క్వశ్చన్స్,
పాఠ్యభాగంలో ఉన్న 10 సందర్భ సహిత వాక్యాలు అనేవి మొత్తము ఈ పూర్తి పాఠ్యాంశము గజేంద్ర మోక్షం అనే ఈ పాఠ్యాంశం గురించి మనము వివరించుకున్నాము. ఇది గజేంద్ర మోక్షము బమ్మెర పోతన గారిచే రచింపబడిన గజేంద్ర మోక్షం అనే ఈ పాఠ్యాంశము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు ఈ వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. తర్వాత వీడియోలో మనకు ఈ ప్రాచీన కవిత్వంలో 2వ పాఠ్యాంశమైన హనుమత్ సందేశం అనే పాఠ్యాంశము చెప్పుకుంటాము. థ్యాంక్ యూ ఎవ్రీవన్.